ప్రియమైన దేవుని వాళ్ళారా, గతించిన రాత్రి ఎన్నో విలువైన మహావిజ్ఞాన సంగతులు బైబిల్లో నుండి మనం నేర్చుకున్నాం. మన బ్రతుకులు సరిదిద్దుకోవడానికి, మన బ్రతుకుల్ని సరిచేసుకోవడానికి ఈరోజు క్రైస్తవ సమాజాన్ని వక్ర మార్గంలోనికి, దేవునికి కాకుండా చేయటానికి కుట్ర పన్ని సాతాను చేస్తున్నటువంటి ఈ మాయాజాలాన్ని గ్రహించడానికి వాక్యం అనే వేరకడ్గాన్ని పట్టుకొని మనందరం దేవుని ఎదుట నిలబడ్డాం. ప్రియులారా, మీరు ఒక విషయాన్ని గమనించారు. రాత్రి మీ అందరికీ చెప్పాను, ఈరోజు చాలా మంది క్రైస్తవులు రొట్టె ద్రాక్షారసం పాపం పోవడానికి తీసుకుంటున్నాం అనే భ్రమలో ఉన్నారు. కానీ అది ఎంత తప్పో, అది ఎంత పరిశుద్ధాత్మకు ఆయన రాయించిన మాటలకు ఎంత వ్యతిరేకమైన పాపాన్ని మూటగట్టుకుంటున్నారో రాత్రి చాలా వివరంగా మీ అందరికీ పిన్ టు పిన్ విభజించి ఉపదేశించడం జరిగింది. రైట్. కనుక రొట్టె ద్రాక్షారసం అనేది పాపం పోవడానికి, ప్రతి నెల కొత్త పాపాలు కడుక్కోవడానికి, క్రీస్తు పాపానికి పరిచారకుడు కాదు. క్రైస్తవులకు క్రీస్తు పాపం చేసుకోమని లైసెన్స్ ఏమీ ఇవ్వలేదు. గనుక ఏదో పాపాలు కడుక్కోవడానికి ప్రత్యేకంగా రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నామని చెప్పుకునే వాళ్ళందరూ చాలా దైవద్రోహులు, సాతాను మాయలో పడిపోయిన వారు, సాతాను యొక్క ఆలోచనలతో నింపబడిన వారు. కనుక వారు వెంటనే వెలుగులోనికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారు తమ జీవితాన్ని సరిచేసుకొని దేవుని ఎదుట తమ తప్పును దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ఇక ఈ ప్రభు బల్ల ఎలా అపవిత్రమవుతుందో, అలనాటి ఇశ్రాయేలీయులకు నేటి క్రైస్తవులకు పాత నిబంధనలో ఛాయగా, క్రొత్త నిబంధనలో నిజస్వరూపంగా ఎన్ని సంగతులు బైబిల్ గ్రంథంలో పొందుపరచబడ్డాయో రాత్రి మనం చాలా సంగతులు చూసాం. రాత్రి చాలా విషయాలు మీరు నేర్చుకున్నారు. ప్రియులారా, మరి ఈ ప్రభువు యొక్క బల్ల, ఈ డైనింగ్ టేబుల్, ఈ ప్రభు భోజనపు బల్ల, ఇది ఎప్పటి నుండి ఉందో, అసలు దీనికి మూలం ఏంటో మూలానికి వెళ్ళి ఆలోచిస్తే బైబిల్ చాలా రుచిగా ఉంటుంది. చాలా గొప్పగా మనకు బైబిల్ అర్థమవుతుంది. దేవుని యొక్క ఆలోచనల లోతులలోనికి మనం వెళ్ళటానికి అవకాశం దొరుకుతుంది. మొదటిగా ప్రభువు ఈ బల్లను గురించి మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వచనం. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వచనం. దయచేసి జాగ్రత్తగా చూడాలి. అందరూ జాగ్రత్తగా బైబిల్ ఓపెన్ చేసి చదవాలి. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద, చూసారా, నా రాజ్యములో దేని యొద్ద, నా బల్ల, నా బల్ల, నా భోజనపు బల్ల, నా డైనింగ్ టేబుల్, నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనాల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను అన్నారు ప్రభు. ఆయన బల్ల ఏంటి? ఆయన బల్ల యొద్ద వీళ్లు కూర్చుని అన్నపానాలు పుచ్చుకోవడం ఏంటి? అసలు ఈ బల్లకి మూలం ఏంటి? రాత్రి చాలా మంది ఈరోజు చెప్పినటువంటి మలాకీ గ్రంథంలోని సందర్భాలన్నీ పాత నిబంధనలోని వ్యక్తులవి కాదా అని అనుకున్నారు కదా. పాత నిబంధనలోని గొర్రెలు లేదా నిర్దోషమైనవి కాకుండా దోషమైనవి అంటే కుంటివి, గుడ్డివి తీసుకొచ్చారు, వాళ్ళు బలను అపవిత్రపరిచారు, మనం కాదు కదా అని అనుకున్నారు చాలా మంది. ఏమండి, రాత్రి నేను చెప్పింది మీ గురించే. రాత్రి నేను చెప్పింది వాళ్ళ గురించి కాదు, మీ గురించే. వాళ్ళు ఎలాగైతే బలను అపవిత్రపరిచారో ఈరోజు మీరు కూడా ఏం చేశారు? బలను అలాగే అపవిత్రపరిచారు. ఎంత అపవిత్రపరుస్తున్నారు అనుకుంటున్నారు బలని? ఎంత అపవిత్రపరుస్తున్నారు అనుకుంటున్నారండి బలని? ఇలాగే ఈ రోజు మన వాళ్ళు ఎలాగైతే బలను అపవిత్రపరుస్తున్నారో అలాగే మలాకీ గ్రంథంలో రాత్రి మీరు చదువుకున్నారు, ఇశ్రాయేలీయులు కూడా బలను ఏం చేశారు? అపవిత్రపరిచారు. ప్రభు అంటున్నారు, నా బల్ల యొద్ద నాతో కూడా కూర్చుండి అన్నపానాలు పుచ్చుకుంటున్నారు మీరు. అంటే ఆయనతో పాటు కలిసి భోజనం చేస్తున్నారు. ఆయన పెట్టిన భోజనం అది, ఆయన పెట్టిన భోజనం, ఆయన ఏర్పరిచిన భోజనం. ఆయన ఏర్పరిచిన భోజనం అంటే విలువైనదా కాదా? ఏమండి, విలువైనదేనండి. చాలా సందర్భాల్లో నా ఉప్పు తిని నాకే ద్రోహం చేశావంటారు.
నా ఉప్పు తిని నాకే ద్రోహం. ఉప్పు తింటే ఉప్పు ఎవడని తింటాడేంటి? ఇంటికి వెళ్ళిన ఎవరికైనా చెంబుడు ఉప్పు చేటడు ఉప్పు పెడతాడు తినమని. మరి దాని అర్థం ఏంటి? మీరు కూరలో వేసిన ఉప్పు అని. ఉప్పు లేకుండా కూర వండరు కదా, ఉప్పు లేకుండా మజ్జిగన్నం పెట్టరు కదా, వాడు ఉప్పు లేకుండా సాంబార్ అన్నం తిండ కదా. మొత్తం మీద ఏది పెట్టినా అందులో ఏమేస్తారు? ఉప్పు వేస్తారు కదా, రైట్. అంటే ఇప్పుడు వాడు భోజనం చేశాడంటే అందులో ఏమి యాడ్ అయింది? ఏ రకం కూర అయినా అందులో ఖచ్చితంగా పడవలసింది ఒకటి ఉంది, అదే ఉప్పు. కాబట్టి మా ఉప్పు తిని మాకే ద్రోహం చేశారు. ఇప్పుడు ప్రభువు బల్ల దగ్గర భోజనం చేస్తున్నారంటే ఎవరు ఉప్పు తింటున్నారు? ఆయన ఉప్పు తింటున్నారు. దీనికి మూలం ఏంటో మీరు చూడగలిగితే, ఎక్కడైతే ఈయన బల్ల గురించి మాట్లాడుతున్నారో లోకాసువార్త 22వ అధ్యాయంలో, లోకాసువార్త 22వ అధ్యాయంలో ఏ బల్ల గురించి అయితే ఈయన మాట్లాడుతున్నారో ఆ బల్ల దగ్గరే అసలు ఈ బల్లకు మూలం చెప్తున్నారు. అసలు ఇక్కడ బల్ల ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు ఇది మనకు తెలియాలి. ఇక బల్ల ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? ఈ బల్ల దగ్గర వీళ్ళందరూ కూర్చుని భోజనం ఎందుకు చేస్తున్నారు? దానికి మూలం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది మూలం? ఇది మనకు తెలియాలి. ఏమండి? అది మనకు తెలియాలంటే ఒక్కసారి అదే లోకాసువార్త అదే 22వ అధ్యాయము, అదే లోకాసువార్త అదే 22వ అధ్యాయము 7వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. అదే లోకాసువార్త 22వ అధ్యాయము 7వ వచనం. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా. ఏం వధించాలట? అప్పుడు ఏం వధించాలట? ఎవరిని వధించాలట? పస్కా పశువును వధించాలా? అంటే ఏదో బలి జరగాలి, అక్కడ ఏదో బలి జరగాలి. పస్కా పశువును వధింపవలసిన అంటే బలి జరగవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు ప్రభు వారు పేతురుని యోహాన్ని చూసి అన్నారట, మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. బల్ల ఎలా వచ్చిందో చెప్తున్నాను. పస్కాను సిద్ధపరచండి, మనం భుజించాలి ఇప్పుడు. అంటే ఒక బల్ల రెడీ చెయ్యండి. ఈ బల్ల మీద వధింపబడిన పశువు యొక్క మాంసమును ఏం చేయాలి? తినాలి. వధింపబడిన పశువు యొక్క మాంసమును కాల్చి తినాలి. అలాగే పులియని రొట్టెలు పులిసిపోకూడదు. పులిసిపోయిన పిండి అపవిత్రమైనది ఆ పండగలో, కనుక పులిసిపోయిన రొట్టెలు చేసుకోవడానికి వీల్లేదు. పులియని రొట్టె ఉండాలి, స్వచ్ఛమైన రొట్టె ఉండాలి. అలా స్వచ్ఛమైన రొట్టె ఈ బల్ల మీద వధింపబడిన పశువు యొక్క లేదా గొర్రెపిల్ల యొక్క మాంసము మనము భుజించుటకు, ఈ పస్కాను మనం ఆచరించుటకు ఆ బాబు పేతురు యోహాను మీరు వెళ్ళి మనకు కూడా సిద్ధం చేయండి ఆయన అన్నాడు. కాబట్టి ఈ సందర్భం ఆ బల్ల నా బల్ల దగ్గర నాతో పాటు కూర్చున్నారు అని అన్నాడు. ఈ బల్ల ఈ రోజు మనం ఏదైతే ఆచరిస్తున్నామో ఆ బల్లకి సూచనగా, అంటే అది ఛాయ, ఇది పరిపూర్ణత. అది ఛాయ, ఇది పరిపూర్ణత. ఆ పరిపూర్ణత వైపు అడుగులు వేయించడానికి దేవుడు శిష్యులకు ఏదో నేర్పించాలనుకుంటున్నాడు అక్కడ. అప్పటి వరకు ఇశ్రాయేలీయులు అందరూ ప్రతి సంవత్సరం ఏటేటా అబీబు నెలలో ఈ పస్కా పండుగను ఆచరిస్తూనే ఉన్నారు, పులియని రొట్టెల పండుగను ఆచరిస్తూనే ఉన్నారు. వాళ్ళకి ప్రతి సంవత్సరం మనకి సంక్రాంతి పండుగ ఎలాగ వస్తుందో అలాగే ఇశ్రాయేలీయులకు ప్రతి సంవత్సరం ఏ పండుగ వస్తుంది? పస్కా పండుగ వస్తుంది. హైందవ సోదరులందరూ సంక్రాంతి ఎలా ఆచరిస్తారో వాళ్ళు కూడా అలాగే ఇశ్రాయేలీయులందరూ ఏం ఆచరించేవారు? పస్కా ఆచరించేవారు. అది ఎవ్రీ ఇయర్ వచ్చేది, ప్రతి సంవత్సరం వచ్చేది. అలా యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికున్న కాలంలో ఆ పండుగ వచ్చింది. ఇంకో విషయం చెప్తున్నాను వినండి. ఆ పండగలో ఇక్కడ ఒక మాట రాయించారు కదండి, పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినం. ఇక యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎప్పుడు వధింపబడ్డారు శిలువ మీద అని అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటి వచనం జాగ్రత్తగా చూడాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటి వచనం. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి, ఇది ఎప్పుడు మాట? ఇప్పుడు ఇందాక మనం లోకాసువార్తలో చదువుకున్నది పస్కాకి ముందు సిద్ధపరచమన్నాడు. ఈ మాట ఎప్పుడట? పస్కా ఇంకా 2 దినాలుందట. ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు. 2 దినాల్లో ఏ పండుగ వస్తుంది వాళ్ళకి? పస్కా పండుగ వస్తుంది. ఇశ్రాయేలీలోనే కదండి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పుట్టారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎవరిలో పుట్టారు? ఇశ్రాయేల్ జనాంగంలోనే పుట్టారు, యోధా గోత్రంలో పుట్టారు. ఏమండి? కనుక ఆయన కూడా మరి ఇశ్రాయేలీల పద్ధతులని పాత ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? ఆచరించాలి. ఆ ఆచరణలో భాగంగా 2 రోజుల్లో పస్కా పండుగ వస్తుంది.
అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. అంటే ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. పస్కాలో పశువు వధింపబడుతుంది, అదే పస్కాలో ప్రభువు వధింపబడుతున్నాడు. గమనించాలి జాగ్రత్తగా. పస్కాలో అప్పటి వరకు ఏం వధింపబడుతుంది? పశువు వధింపబడుతుంది, అంతేనా? ప్రతి సంవత్సరం పశువు వధింపబడుతుందా? ప్రతి సంవత్సరం పశువులు వధింపబడుతున్నాయా? ప్రతి సంవత్సరం పశువులు వధింపబడుతున్నాయి. ఇప్పుడు అదే పస్కాలో ప్రభువు వధింపబడుతున్నాడు. ఏమంటే పశువు వధింపబడటం అనేది ప్రారంభమైంది ఎప్పుడు? అసలు ప్రభువు ఎందుకు వధింపబడ్డాడు? ఇది మనకు తెలిస్తే ప్రభువు వల్ల పరమార్థం ఏంటో ఈజీగా తెలుస్తుందండి. పశువు వధింపబడటం ప్రతి సంవత్సరం తెలిసింది. ప్రభు ఎందుకు వధింపబడుతున్నాడు ఆ పస్కా పండుగలో? ప్రభు ఎందుకు నరకబడాలి లేదా చంపబడాలి? ప్రభు ఎందుకు వధింపబడాలి శిలువ మీద? ఇదంతా మనకు అర్థం కావాలి. వధింపబడిన గొర్రె పిల్ల, రైట్. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ప్రియులరా, అసలు పశువు వధింపబడడానికి కారణం ఏంటో మీకు అర్థమైంది అనుకోండి, ప్రభువు వధింపబడడానికి కారణం ఏంటో కూడా మీకు అర్థమవుతుంది. పశువు వధింపబడినప్పుడు ఏం జరిగిందో మీకు అర్థమైంది అనుకోండి, ప్రభువు వధింపబడినప్పుడు ఏం జరిగిందో కూడా మీకు అర్థమవుతుంది. అందుకే పాత నిబంధన ఛాయ, క్రొత్త నిబంధన నిజస్వరూపం. పాత నిబంధన అంతా ఏంటట? ఛాయ. క్రొత్త నిబంధన ఏంటి? నిజస్వరూపం. అంత ఎందుకండి? అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని ఎక్కడ తీసుకెళ్లి బలిచ్చాడు? మోరియా పర్వతం మీద. ఆ మోరియా పర్వతం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. అప్పటికి అబ్రహాం బలిచ్చే సమయానికి యెరూషలేము లేదు ఇంకా అక్కడ. అబ్రహాము బలిచ్చే సమయానికి ఆ కొండ మీద ఇంకా పట్టణం కట్టబడలేదు. అబ్రహాము బలిచ్చిన తర్వాత కొన్నాళ్లకి ఆ కొండ మీద పట్టణం కట్టబడింది. అదే ప్లేస్ లో, అదే మోరియా పర్వతాల్లో ఒక పర్వతం మీద అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించాలనుకున్నప్పుడు మీరందరూ ఒక మాట మాట్లాడతారు, యెహోవా ఈరే. అది అక్కడ మాటే. ఆ మాట అన్నది ఎవరు? అబ్రహాం అన్నాడు. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? దేవుడు చూచుకొను. యెహోవా చూచుకొను. ఏం చూచుకొను? నీ గొడవలా, నీ పక్కింటి తోడుతున్న పెట్టుకుని గొడవలా, నీ కోర్టు కేసులే, మీ ఆయనకి నీకు వచ్చిన దెబ్బలాట్లా, ఏం చూసుకుంటాడు యెహోవా? నీకు ఎలా నచ్చితే అలా మరి మార్చేసుకుంటావు కదా. మనకు బాగా అలవాటు వాక్యాన్ని ఎలా పడితే అలా మలిచేసుకోవడం. వాక్యాన్ని ఎలా పడితే అలా మలిచేసుకుంటాం మనం. యెహోవా ఈరే. దేనికి యెహోవా ఈరే? నీ సొంత విషయాలు కాదు అక్కడ యెహోవా ఈరే అన్న పదం రాయబడతా. దేవుడు బలి చూచుకుంటాడు. అబ్రహాం మాట్లాడుతున్నాడు, నాయనా బలి ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. అంటే ఇప్పుడు కొడుకుని బలి ఇవ్వాలనుకున్నప్పుడు సడన్ గా ఏం కనబడుతుంది అక్కడ? పుట్టేలు కనబడుతుంది, గొర్రెపిల్ల కనబడుతుంది. నాయనా నీ కొడుకునొద్దు నాయన బలి, నా కొడుకుని ఇచ్చేస్తాను. నీ కొడుకుని బలి ఇవ్వద్దు, నా కొడుకుని ఇచ్చేస్తాను బలి. అందాక ఇలా గొర్రెపిల్లని తెచ్చుకో, ఇలా గొర్రెపిల్లని తెచ్చుకో. మరి ఆ గొర్రెపిల్ల ఎవరు? పాత నిబంధనలో గొర్రెగా ఛాయారూపంలో కనబడుతున్నటువంటి ఆ మహానుభావుడు ఎవరు? అదే మోరియా పర్వతాలలో కల్వరి కొండపై సిలువలో బలైపోయినటువంటి ఆ గొర్రెపిల్ల ఎవరు? ఆనాడు ప్రపంచానికి తెలీదు. మోరియా పర్వతం మీద విశ్వాసులకు తండ్రిని అబ్రహాము తన కుమారుని ఎందుకు తీసుకెళ్లాడు? ఎందుకు కత్తెత్తాడు? దేవుడు ఎందుకు ఆపించాడు? గొర్రెపిల్లని ఎందుకు చూపించాడు? యెహోవా ఈరే అన్న మాటకు అర్థమేంటి? యెహోవా ఈరే అన్న మాటకు అర్థమేంటి? ఒకరోజు ఇద్దరు క్రైస్తవులు దెబ్బలాడుకుంటున్నారు. ఆవిడికి వడ్డీకి డబ్బులు ఇచ్చిందట, ఈడు వడ్డీ కడతలేదట. ఇద్దరు కొట్టుకు చచ్చారు. కొట్టుకు చచ్చాక అంటుంది, యెహోవా ఈరేరా, కంగారు పడకు. ఏంటి నీకు వడ్డీ కట్టలేనందుకు ఎవరు చూసుకుంటారట? నీ వడ్డీ డబ్బులు వసూలు చేయడానికి ఆయన ఏమైనా లాయరా, జడ్జా? లేకపోతే ఆడి ఇంటికి వెళ్ళి వడ్డీ డబ్బులన్నీ లాక్కొచ్చి నీ చేతిలో పెడతాడా? దానికి యెహోవా ఈరే అన్న పదాన్ని వాడొచ్చా? బైబిల్లో అందుకు రాయబడింది ఆ మాట. విలువ తగ్గించేయడం కాదు ఇది, ఉన్న అర్థాలు మార్చేయడం కాదు. రాత్రి అందుకే చెప్పాను, అర్థాలు మార్చారా నాశనం అయిపోతారు. బైబిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెంట్ ప్లగ్ ఉంది, ఈ ప్లగ్ లో పెట్టాల్సింది ఆ ప్లగ్ లో పెట్టి ఆ వైరి ఆవురు కలిపేసామనుకో ఏమైపోద్ది? కరెంట్ అంతా, వైరింగ్ అంతా ఏమైపోద్ది? కాలిపోద్ది. అందుకని ఇంట్లో ఎలా ఉండాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఇందులో పెడితే అందులో పెట్టేయకూడదు. మరి వచనాలు నీకు నచ్చినట్టు వాడేసుకోవచ్చా? నువ్వు ఎలా పడితే అలా తిప్పేసుకోవచ్చా బైబిల్ని? నీకు ఎలా పడితే అలా మలిచేసుకోవచ్చా బైబిల్ని? తప్పు కదా, తప్పు. అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన
పాపం. రైట్? ఇప్పుడు యెహోవా ఈరే అంటే బలి యెహోవా చూసుకుంటారు. ఆ గొర్రె పిల్లకు సాదృశ్యంగా ప్రభువు గొల్గొతా కొండ మీద ఏమైపోయారు? బలైపోయారు. అదే పర్వతం మీద ఇస్సాకును బలిగా అర్పించబోయాడు అబ్రహాము. అదే పర్వతం మీద నీ కుమారుణ్ణి కాదయ్యా అబ్రహాము, నా కుమారుణ్ణి ఇస్తాను. నీ కుమారుణ్ణి కాదు, నీ కుమారునికి బదులు నా కుమారుడు బలవుతాడు అని దేవుడు చేసినటువంటి అద్భుతమైన ప్రణాళిక. వేల సంవత్సరాల క్రిందట ఏనాటి అబ్రహాము అండి? ధర్మశాస్త్రానికి ముందు 430 సంవత్సరాల ముందు ఉన్నవాడు. అంటే సుమారు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన కాలానికి 2000 సంవత్సరాల ముందు జరిగిన సంఘటన సుమారుగా ఇది. అంటే ఆయన ప్రణాళిక ఎంత గొప్పది చూడండి. 2000 సంవత్సరాల ముందంటే మనకంటే నేటికి సుమారుగా 4000 సంవత్సరాలు అవుతుందండి. అబ్రహాము తన కుమారుని మోరియా పర్వతం మీద బలివ్వడానికి వెళ్ళి ఎన్ని వేల సంవత్సరాలు? 4000. చరిత్ర ప్రకారంగా ఆలోచిస్తే ఎంత అద్భుతమైన సంఘటన. రైట్? ఇప్పుడు మనకేమర్థమవుతుంది? పాత నిబంధనలోనిది ఛాయ, కొత్త నిబంధనలోనిది నిజస్వరూపం. మరి పశువు వధింపబడవలసిన పస్కాలో ప్రభు ఎందుకు వధింపబడ్డాడు? పశువు వధింపబడవలసిన పస్కాలో ప్రభు ఎందుకు వధింపబడ్డాడంటే ఇప్పుడు అక్కడికి వెళ్తే కొన్ని సంగతులు మనకు అర్థమవుతాయి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం జాగ్రత్తగా చూడాలి. దీనికి ముందు మీకు ఒక సంఘటన తెలియాలి. చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ చదవడానికి ముందు మీకు ఒక సంఘటన చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు సుమారుగా 400 సంవత్సరాలు ముందు, 400 సంవత్సరాల నుండి ఎక్కడికి వెళ్ళిపోయారట? ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఏమండి? అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోయారు. చాలా సంవత్సరాలు గతించిపోయండి. అప్పుడు దేవుడు మోషే అనే ఒక మహానాయకుడిని పుట్టించాడు. అప్పటి వరకు వీళ్ళు ఐగుప్తు అనే ఒక లోక సంబంధి. ఫరో ఎవరు? దేవుని సంబంధ, లోక సంబంధి. ఈ లోక సంబంధి కింద బానిస బతుకుతున్నారు. అంటే ఇప్పుడు ఈ ఫరో ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నాడు? సాతానుకు సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఏమండి? బానిసత్వం అంటే అది పాపానికి సాదృశ్యంగా, ఛాయగా కనబడుతుంది. ఈ బానిసత్వంలో బ్రతుకుతున్న వాళ్ళు ఎవరంటే దేవుని పిల్లలు, దేవుని జనాంగం. గమనించాలి జాగ్రత్తగా. ఆ లోకమనే ఆ ఛాయగా ఆ ఐగుప్తు బానిసత్వంలో వాళ్ళందరూ మగ్గిపోతున్నారు. వాళ్ళకి సుఖం లేదు, శాంతి లేదు, వాళ్ళ జీవితాలు బాలేదు, చీకటి బతుకులు బతుకుతున్నారు. వాళ్ళకి వెట్టి చాకిరీలు చేయిస్తున్నారు, వాళ్ళ చేత వెట్టి చాకిరీలు. కాబట్టి అంత ఘోరమైన పరిస్థితులు ఎవరున్నారు? ఇశ్రాయేలీయులు ఉన్నారు. అలాంటి టైంలో దేవుడు ఒక మహానాయకుడిని పుట్టించాడు. అతని పేరు మోషే. ఆ మోషేను దేవుడు పంపించాడు. ఫరో దగ్గరికి వెళ్ళి బుద్ధి చెప్పు. చాలా సూచక్రియలు జరిగాయి, వాడు మారలా. ఇంచుమించు 9 సూచక్రియలు అయిపోయాయి, వాడు మారలా. చివరిగా మరో సూచక్రియ. అదేంటో తెలుసా? ఇప్పుడు చదవండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీరుస్తాను. ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చడం ఏంటి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ దేవుడు మీకున్నాడు, మా దేవతలు మాకున్నారు, మీ దేవుడు మిమ్మల్ని విడిపిస్తే, మిమ్మల్ని కాపాడితే మా దేవతలు మమ్మల్ని కాపాడుతారని ఎవరు మాట్లాడుతున్నారు? ఐగుప్తీయులు మాట్లాడుతున్నారు, ఫరో మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నారు వాళ్ళందరికీ తీర్పు తీరుస్తాను. వాళ్ళు ఎవరినైతే దేవతలను పెట్టుకున్నారో వాళ్ళకు కూడా తీర్పు తీరుస్తాను. వాళ్ళు కాపాడగలరా ఐగుప్తు సంతానాన్ని చూస్తాను. వాళ్ళు దేవతలను పూజిస్తున్నారు కదా ఐగుప్తీయులు, రకరకాల విగ్రహాలు చేసుకుంటారు కదా బొమ్మలు, వాళ్ళు ఏమైనా వీళ్ళని కాపాడతారేమో చూస్తాను అని అన్నారు. అలాగ అన్నప్పుడు ఆ తర్వాత ఏమంటున్నారు చూడండి, ఏం జరిగిందో చూడండి. నేను యెహోవాను, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. ఏ రక్తం మీకు గుర్తుగా ఉండాలి? నిర్దోషమైన ఒక గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని మీరు తీసుకోవాలన్నాడు. ముందే చెప్తాడు, ఒక మేక పిల్లను గాని గొర్రె పిల్లను గాని మీరు తీసుకోవాలి. తీసుకుని ఏం చేయాలి? బలివ్వాలి, వధించాలి. వధించి ఆ రక్తాన్ని తీసుకెళ్లి ఎక్కడ చేయాలట? మీ ఇండ్ల మీద గుర్తుగా ఉండాలి. అంటే ద్వారబంధపు కమ్మెల మీద ఏం చేసుకోమంటారు? దాన్ని రాసుకోండి నాయన, ఆ రక్తాన్ని రాసుకోండి.
చూడాలి జాగ్రత్తగా. ఇక్కడ మీకు ఎవరు కనబడుతున్నారో చూడాలి. వేల సంవత్సరాల క్రిందట ఇక్కడ మనకు ఛాయారూపంలో ఎవరు కనబడుతున్నారో మీరు చూడాలి. మీరు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు ఐగుప్తు మీదకి శిక్ష రాబోతుంది, ఐగుప్తు మీదకి తీర్పు రాబోతుంది. ఐగుప్తు మీదకి తీర్పు రాబోతుంది కాబట్టి సంహారక దూత వస్తున్నాడు, మరణదూత. ఏ ఇంటిని వదలడు. అన్ని ఇళ్లల్లోనూ తొలిచూలు సంతానం ఏమైపోద్ది? చచ్చిపోద్ది. ప్రతి ఇల్లు. ఏ ఇంటి కప్పును వదిలేది లేదు, ఏ గడప వదిలేది లేదు. అన్ని గడపలకి శవాలు లేచిపోతాయి. గనుక మీరు కూడా అందులోనే కాపురం ఉంటున్నారు. గనుక మీ గడపలు కూడా వాళ్ళ గడపల మధ్యలోనే ఉన్నాయి. గనుక మీరేం చేస్తారంటే ప్రతి ఒక్కరూ ఒక గొర్రె పిల్లను వధించాలి. మీకు సరిపడనంతగా. ఒకవేళ ఒక కుటుంబానికి ఎక్కువైపోతే 2 కుటుంబాలు కలిపి వధించాలి. వధించి ఆ రక్తాన్ని తీసుకోవాలి. ఆ రక్తాన్ని నిర్దోషమైన గొర్రె పిల్ల, నిర్దోషమైనదంటే కుంటిది కాకూడదు, గుడ్డిది కాకూడదు, జబ్బుది కాకూడదు, మంచి బలంగా పౌష్టికంగా ఉన్నటువంటి గొర్రె పిల్ల, దాన్ని తీసుకోవాలి. అంటే అక్కడ కూడా పవిత్రత కనబడుతుంది మనకి. ఎవరిలో? గొర్రె పిల్లలో. ఛాయారూపకంగా మనకి ఎవరు కనబడుతున్నారో మీకు అర్థమవుతుంది. ఏమండి? వధించారు. వధించిన తర్వాత రక్తాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టారట? ద్వారబంధపు కమ్మిల మీద. అంటే ప్రతి గడపకి గొర్రె పిల్ల రక్తం రాస్తున్నారు. ఎవరు రాస్తున్నారు? ఇశ్రాయేలీయులు రాస్తున్నారు. ఐగుప్తీయులు రాస్తారా? వాళ్ళు రాయరు. ఎందుకు రాయరు? వాళ్ళకి ఈ దేవుడి మీద నమ్మకం లేదు, వాళ్ళ దేవతల మీద వాళ్ళకి నమ్మకం ఉంది. మా దేవతలు మాకుండగా వీళ్ళ దేవుడు మాకెందుకు? అయినా మా దేవతలు మమ్మల్ని కాపాడుతారు, వీళ్ళ దేవుడు వీళ్ళని కాపాడితే మా దేవతలు మమ్మల్ని కాపాడతారు అన్న భావంలో వాళ్ళు ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, వాళ్ళ దేవతలు కూడా తీర్పు తీరుస్తాను. వాళ్ళు ఏవైతే లేనివి పెట్టుకున్నారో, ఉన్నాయన్న భ్రమలో ఏవైతే ఉన్నాయో అనుకుని బ్రతుకుతున్నారో అవి లేవు అని నేను రుజువు చేస్తాను. నేను తప్ప మరి ఏ దేవుడు లేడు అని రుజువు చేస్తాను అని దేవుడు ఏం చేశాడంటే, మీకు కూడా తీర్పు తీరుస్తాను ఐగుప్తీయులారా, మీ దేవతలకు తీర్పు తీరుస్తాను. కనుక ఇశ్రాయేలీయులు మీరు ఏం చేయాలంటే, మరణదూతకి అదే గుర్తునైనా రక్తం చూస్తేనే మీ ఇంటిని విడిచిపెడతాడు. ఎవరి గుమ్మానికి, ఎవరి ద్వార బంధానికి గొర్రెపిల్ల యొక్క రక్తం ఉంటుందో వాళ్ళ కుటుంబాన్ని మరణదూత ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. లేదు మీ ఇంట్లో అలా లేదు అంటే కనుక మీ కుటుంబాన్ని మరణదూత విడవడు. వాళ్ళ సంతానంతో పాటు మీ సంతానం కూడా ఏమైపోతుంది? హతమైపోతుంది. జాగ్రత్త. తప్పించబడాలనుకుంటున్నారా? రక్షించబడాలనుకుంటున్నారా? మీ కుటుంబం, మీ ఇల్లు రక్షణలోనికి రావాలనుకుంటున్నారా? అయితే మీ ద్వారబంధానికి ఏముండాలి? మీ కుటుంబం రక్షణలోనికి రావాలనుకుంటే మీ ద్వారబంధానికి ఏముండాలి? గొర్రె పిల్ల యొక్క రక్తం ఉండాలి. గొర్రె పిల్ల రక్తం మీ ద్వారబంధానికి లేకపోతే మీ కుటుంబం రక్షింపబడదు, మీ సంతానం రక్షింపబడదు. ఛాయ వేల సంవత్సరాల క్రిందటే ఛాయారూపకంగా మనకి ఇక్కడ ఎంత అద్భుతమైన సత్యాన్ని దేవుడు వ్రాయించాడు. అబ్రహాము, ఇస్సాకు బలి సందర్భంలో కూడా ఒక అద్భుతమైన ఛాయారూపాన్ని దేవుడు మనకు చూపించాడు. ఇవన్నీ చదవడం చేతగాని అసమర్థులుగా మిగిలిపోయారు. కనుకనే బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వాస్తవాలు మన మనోనేత్రాలకు అర్థం కాకుండా పోతున్నాయి. రైట్, ఇంకా చూద్దాం. ఆ తర్వాత ఏమంటున్నారు చూద్దాం. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపజేయక దాటిపోయేదను. ఆ రక్తాన్ని చూడకపోతే, ఆ రక్తం లేకపోతే, నువ్వు నిర్లక్ష్యం చేస్తే, నువ్వు చెప్తే నేను రాసేదేంటి, నేను చేయను అంటే ఎవరు పోతారు? ఇశ్రాయేలీలే పోతారు. గనుక ఆ మరణదూత రాబోతున్నాడు. మీరేం చేయాలంటే, మీ ఇంటికి రాసుకోవాలి. దాటిపోవాలంటే, నేను ఐగుప్తు దేశమును పాడు చేయిచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరించాలి, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించాలి అని ప్రభు చెప్పారు. ఏమండి? ఆ తర్వాత 21వ వచనానికి వచ్చేసరికి మోషే ఏం చెప్తున్నాడు చూడండి. కాబట్టి మోషే ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబములు చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. ఇప్పుడు లోకాసు వార్తలు మనం చదువుకున్న పస్కా పశువు ఇక్కడ కనబడిందా? లోకాసు వార్తలు మనం చదువుకున్నాం కదా. ప్రభు ఏమన్నారు? నాయన, పస్కా పశువును వధింపబడవలసిన దినం వచ్చింది కనుక మీరు మన కొరకు ఏం సిద్ధపరచాలి? ఇప్పుడు బల్ల. పస్కా పశువును వధించుకుని మనం ఎక్కడ తింటాం? ఇప్పుడు బల్ల మీద తింటాం. మనందరికీ సరిపడగా ఒక పశువును వధించండి. మనందరికీ సరిపడగా పులియని పిండితో ఏం చేయాలి? రొట్టె చేయండి. పులియని పిండితో రొట్టె పస్కా పశువు.
అది మనకు కావాలి కనుక మీరు అలా చేయండి. పస్కా పశువు. ఇంతకీ అక్కడ పస్కా పండుగ ఏటేటా జరుగుతూ వస్తుంది, ఏటేటా జరుగుతూ వస్తుంది ఇశ్రాయేలీల మధ్యలో. కానీ అసలు శిష్యులైన పస్కా పశువు ఎవరో మాత్రం వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు మోషే గారు చెప్తున్నారు ఏమని? పస్కా పశువును వధించండి. 22వ వచనం. మరియు హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెములో ఉన్న రక్తములో దానిని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును, ద్వారబంధపు పైకమ్మికట 2 నిలువు కమ్ములకు పళ్ళెములోని రక్తమును తాకించాలి. తర్వాత మీలో ఎవరు ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయటికి వెళ్ళకూడదు. మళ్ళీ అంటే ఆ రక్తం ఏ ద్వారబంధానికైతే పూయబడిందో ఆ ద్వారబంధాన్ని దాటి ఎవడైనా మళ్ళీ బయటకు వచ్చాడా? ఇది రాసిన తర్వాత ఎవడైనా దాటి మళ్ళీ బయటకు వచ్చాడా ఏమవుతాడు? పోతాడు. వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత, లోపల నువ్వు ఉండగా రక్తం బయట ద్వారబంధపు కమ్మికి రాసేసిన తర్వాత మళ్ళీ నువ్వు బయటికి లోకంలోనికి రాకూడదు. అర్థమవుతుందా? మీకు అన్ని అర్థమైపోతుంటాయి. ఇది ఛాయ, నిజస్వరూపం ఏంటో మీకు అర్థమైపోతుంది. వన్స్ ఆ రక్తంలోనికి మీరు వచ్చిన తర్వాత, వన్స్ ఆ రక్తం మన ముందు ద్వారబంధాల ముందు రాసేసిన తర్వాత మరలా మీరు ఆ ద్వారబంధాన్ని దాటుకుని ఆ రక్తాన్ని నిబంధనను అతిక్రమించి ఆ రక్తం విలువ మరిచిపోయి మరలా ఒక్కసారి గడప దాటి బయటకు వచ్చారనుకోండి, కోడి పిల్ల రెక్కల నీడలోంచి బయటకు వచ్చింది అనుకోండి, తల్లి రెక్కల నీడలోంచి పైన ఆల్రెడీ తిరుగుతూ ఉంటది, ఎప్పుడు వస్తుందా ఇదని. నీ లెక్క నాకే ఉంది, నాకు లేదా రెక్క అందనుకో ఇది తల్లితో. ఆ రెక్కెంత, దీని రెక్కెంత? తల్లి రెక్కల నీడలో ఉంటే గద్దబారిన పడదు. తల్లి రెక్కల నీడలో నుండి పిల్ల బయటకు వచ్చి తొడగొట్టిందనుకో, గతం చూసి ఏం చేస్తుంది? మెడ పట్టుకుని తీసుకెళ్లిపోద్ది. కనుక వన్స్ మీరు ఆ రక్తాన్ని రాసేసిన తర్వాత ఎవడు బయట అడుగు పెట్టకూడదు. జాగ్రత్త సుమా. మోషే చెప్తున్నాడు, జాగ్రత్త సుమా. అందరూ తొందరపడి ఎంత అలర్ట్ అయిపోయి ఉంటారు చూసారా? రాత్రికి వచ్చేస్తుంది దోత. తొందరగా పనులు పూర్తయిపోవాలి. నిర్దోషమైన మగపిల్లని తీసుకోండి, అర్జెంటుగా, క్విక్లీ, తొందరగా తీసుకోండి, బలిచ్చేయండి, రక్తాన్ని తీసుకోండి, ద్వారబంధపు కములకు రాసేయండి. మళ్ళీ ఎవరు బయటికి అడుగు పెట్టకండి. అడుగు పెట్టారా మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. లోపల ఉంటేనే మీకు సేఫ్టీ, బయటకు వచ్చారా మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. జాగ్రత్త అన్నాడు. ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా తలుపును దాటిపోతాడు. ఆ రక్తమును చూసి ఆయన దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరబడనీయుడు. సంహారపు దూత మీ ఇంట్లోనికి రాదు. సంహారపు దూత మీ ఇంట్లోనికి రాదు. దేని చూసి రాదు? రక్తమును చూచి రాదు. కాబట్టి మీరు నిరంతరము మీకు మీ కుమారులకు దీనిని కట్టడగా ఆచరించాలి. అంటే ఎప్పటి వరకు దీన్ని ఆచరించాలి ప్రభువా? అసలు సిసలైన పస్కా పశువు వచ్చేంత వరకు ఇది మీ మధ్యలో జరుగుతూ ఉండాలి. ప్రతి సంవత్సరం ఎలా జరుగుతూనే ఉండాలి. ఇదిగో ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఎలా జరుగుతూనే ఉండాలి. ప్రతి సంవత్సరం జరగాల ప్రభువా? అవును. ఆ రొట్టెతో మీరు చేయవలసింది తెలుసా? చేదు కూరలు తినాలి. చేదు కూరలు తినాలా ప్రభువా? అవును. రైట్. అలా చేదు కూరలతో, గొర్రెపిల్ల పశువుతో, పులియని పిండితో ఏమేం కనబడుతున్నాయి ఇక్కడ మనకి? నెంబర్ 1 చేదు కూరలు, నెంబర్ 2 పులియని పిండి, నెంబర్ 3 వధింపబడిన గొర్రెపిల్ల. ఏమండి? ఈ 3 సంవత్సరాల తరబడి ఇశ్రాయేలీల్లో రన్నింగ్ అవుతూ వచ్చాయి. అవే యేసుక్రీస్తు కాలానికి కూడా పండగ వచ్చింది. అయితే ఇక ఆ పండగతో దేవుడికి పని అయిపోయే చిట్ట చివరి రోజు అదేనండి. అదే ఇక చిట్ట చివరి, ఆ పండగకి ముగింపు పలకబోతున్నాడు దేవుడు. సంవత్సరాల తరబడి జరుగుతుంది ఆ పండగ. సుమారు అప్పటికే 1600 సంవత్సరాలుగా జరుగుతుందండి ఆ పండగ. ప్రారంభమైన తర్వాత ఎన్ని సంవత్సరాలు జరిగిందట ఆ పండగ? సుమారు 1600 సంవత్సరాలు. చరిత్ర ప్రకారంగా సుమారు 1600 సంవత్సరాల పాటు ఆ పండగ జరుగుతూనే ఉందండి. కానీ ఆ పండగ పరమార్థం ఎవరికి అర్థం కాలేదు. ఆ బల్లలోని పరమార్థం ఎవరికి
అర్థం కాలేదు. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన 3 సంగతులు జాగ్రత్తగా ఆలోచించండి. 1 చేదు కూరలు, 2 పులియని రొట్టె, 3 వధింపబడిన గొర్రెపిల్ల, 4 ఆ ద్వారబంధపు కమ్ములలో నుండి ఎవడు బయటికి రాకూడదన్నమాట. ఉదయం వరకు ఎవడు వధించి రాసేసుకున్న తర్వాత లోపలే కూర్చోవాలట ఇశ్రాయేలీలు. ఏమైనా సరే బయట అడుగు పెట్టకూడదట. ఏమైనా సరే మీరు ఒక్కసారి అది రాసేసుకుని లోపల కూర్చున్నాక సంవత్సరం పండుగలు ఆచరించాలి వీళ్ళు. ఒక్కసారి అది రాసేసుకుని లోపల కూర్చున్న తర్వాత ఇక మళ్ళీ మీరు బయటికి రాకూడదు. ఏంటి, ఎందుకు ఈ పండగ, దీనివల్ల ఏంటి ఉపయోగం, ఏమి నేర్పించాలనుకున్నాడు ప్రభు అని ఎవ్వరూ ఆలోచించలేదండి. 1600 సంవత్సరాలుగా పండగ జరిగిందంటే ఎన్నిసార్లు జరిగినట్టండి? సుమారుగా ఎన్నిసార్లు జరిగింది పండగ? 1600 పండగలు. ఇంచుమించుగా 1600 సార్లు పండగ చేశారు కానీ ఒక్కసారి కూడా పండగ గురించి ఎవడు ఆలోచించలేదండి. ఒక్కసారి కూడా ఆలోచించలేదు. పండగ చేస్తున్నారు, శుభ్రంగా తినేస్తున్నారు, ఏదో దేవుడు చెప్పాడని గొర్రెపిల్ల వదిలించేస్తున్నారు, పైన రాసేసుకుంటున్నారు, చేదుకూరలు తెచ్చుకుంటున్నారు, తినేస్తున్నారు, అయిపోయింది. పరిస్థితులు కూడా నానాటికి భయంకరంగా మారిపోతున్నాయి. ఇశ్రాయేలీలు కూడా శాస్త్రులు పరిచయులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారట? వ్యాపారాలు మొదలెట్టారట దేవుని సన్నిధిలో. వ్యాపారాలు అవే యేసుక్రీస్తు వచ్చి ఏం చేస్తారు? మొత్తం పడగొట్టేశారు. ఎవడరా మీరు, దేవుని సన్నిధిని వ్యాపార ప్రియులుగా మార్చారు మీరు, గెట్ అవుట్. దయామయుడికి ఏమొచ్చింది? కోపం. కరుణామయుడు ఏం పట్టుకున్నాడు? కొరడా. కరుణామయుడి చేతిలో కొరడా ఉంది. దయామయుడు దౌర్జన్యంగా తీసిపడేస్తాడు మొత్తాన్ని. తీసేయండి మొత్తం, ఎవడుండడానికి వీల్లేదు ఇక్కడ, తీసేయండి. నా తండ్రి ఇంటిని మీరు ఎలా మార్చేశారు? వ్యాపార పుట్టిలుగా మార్చారు. ఏంటనుకుంటున్నారో దేవుడి సన్నిధి అంటే? వ్యాపారాలు చేయడానికి ఇది ఏమన్నా మార్కెట్ అనుకుంటున్నారా మీరు? ఒక చోట అయితే రొట్టె ద్రాక్షరసం అమ్ముతున్నారండి. రొట్టె 10 రూపాయలట, ద్రాక్షరసం 10 రూపాయలట, తీసుకున్నాడు 20 రూపాయలు ఇవ్వాలట. ఇది ఎక్కడ గొడవ? రొట్టె ద్రాక్షరసం అమ్ముకోమని బైబిల్ ఉందా? రొట్టె 10 రూపాయల, ద్రాక్షరసం 10 రూపాయల. అలాగైతే ప్రభు పాపాలు కడగడానికి ఎంత వసూలు చేయాలి ఒక్కొక్కటి దగ్గర చెప్పండి? బాప్తిసం తీసుకునేవాడు అలా 1 కోటి రూపాయలు ఇవ్వాలి పరలోకం కావాలంటే అన్నాడు అనుకోండి, ఎవరు వెళ్తారు పరలోకానికి? ఎవరు వెళ్తారండి? 1 కోటి రూపాయలు కూడా తక్కువే కదండి పరలోకానికి. 1 కోటి రూపాయలు రేటు కట్టగలం ఆయన రక్తానికి. ఆయన రక్తం ఏం రక్తం అది? వెల కట్టలేని రక్తం, వెల చెల్లించలేని రక్తం. అందుకే అమూల్యమైన రక్తం అన్నాడు. ఆయనే అంత గొప్ప రక్తాన్ని ఉచితంగా ఇస్తే నువ్వు రొట్టె ద్రాక్షరసానికి డబ్బులు ఇట్టావంటే మరి మంచి పద్ధతేనది? రొట్టె 10 రూపాయల, ద్రాక్షరసం 10 రూపాయల. ఏంటండి ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతున్న ఘోరాలు? ఇశ్రాయేలీలు కూడా, ఆ శాస్త్రుల పరిచయాలు కూడా దొంగల గోగా చేశారట ఆయన వచ్చేసరికి. అందుకే అంతమంది శిష్యులు ఉన్నారు, నాయన మీరు కొరడా చేసి పట్టారంటారని అనలేదు ప్రభు. ఆయన చేతులతో ఆయన ఏం చేశారట? తాళ్ళు చుట్టి కొరడాలు చేశారే. మీరంటే కొంచెం లూజుగా కడతారేమో, గట్టిగా ఉండాలి రోయ్. ఎలా ఉండాలి కొరడా? గట్టిగా ఉండాలి, పటపట్ల ఆడిపోవాలి. గట్టిగా చేశారు కొరడా. కొరడా చేసి మొత్తం ఆ ఎద్దుల్ని, ఆ గొర్రెల్ని మొత్తానికి ఏం చేశారు? తోలేశారు. మరి ఇంకా అట్టగాడిదలు ఉన్నాయి. ఎద్దులు గొర్రెలు పోయే కానీ అట్టగాడిదలు ఉన్నాయి. గువ్వలమ్ముతూ రోకలు మారుస్తూ ఉన్నారు. వాళ్ళని ఏం చేశారు? బల్లలు పడగొట్టేసి రోకలు ఏం చేశారు? రోకలంటే ఏమనుకుంటున్నారు? రోకలంటే డబ్బులు. డబ్బు చల్లేస్తే ఎలా ఉంటుందంటే ఎవరికైనా కోపం వస్తారు కదా, అమ్మో నా గళ్ళా పెట్టులో డబ్బులు చల్లేసామంటే ఇంకా నా పీక పట్టుకుని వదులుతావా? అసలు డబ్బు చల్లడం అంటేనే ఇంకా అక్కడ వికృతమైన కోపం, ఇంకా భయంకరమైన రౌద్రం వచ్చేస్తుంది అడికి. ఇంకా పీక కొరికేయాలన్నంత కోపంతో ఉంటాడు. అందుకేనండి సిలువేశారు ఆయన్ని. ఆయన ఎలాంటి పనులు చేసిన మూలానే, అలా ఖండించి గద్దించి బుద్ధి చెప్పిన మూలానే ఏం చేశారు ఆయన్ని? శాస్త్రుల పరిచయులు దగ్గరుండి మరీ సిలువేయించేశారు. వారి కేకలే గెలిచాను అంటే ఆయన ముక్కుసూటిగా మాట్లాడేశాడు. ఎవరిని లక్ష్య పెట్టలేదు, ఎవరికి భయపడలేదు. సత్యం చెప్పేటప్పుడు ఎవరికి భయపడాలండి మనం? అసత్యం చెప్పేవాడు భయపడాలి, కానీ సత్యం చెప్పేవాడు ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? యేసుక్రీస్తుని ఏమన్నారు తెలుసా? నీవు మోమాటము లేని వాడవు, నీవెవరిని లక్ష్య పెట్టని వాడవు. ఆయన బోధ అధికారముతో కూడినదై ఉండెను. అధికారంతో కూడిన బోధ చేశారు ఆయన. మొత్తం ఖాళీ చేసేయండి ఇక్కడ అర్జెంటుగా, ఖాళీ చేసేయండి. మీరు ఇక్కడ వ్యాపారాలు చేశారా? ఏమవుతుంది? మీకు వాతలు వచ్చేస్తాయి. గెట్ లాస్ట్, గెట్ అవుట్, గెట్ అవుట్. ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు గెట్ అవుట్ అన్నారంతే.
పోయారు మొత్తం అందరూ. అంటే వ్యాపారపు టిల్లు. ఈరోజు అదే పద్ధతి మన క్రైస్తవ్యంలో కూడా కనబడుతుంది. అన్ని అమ్మకాలే, అన్ని వ్యాపారాలే, అన్ని డబ్బు చుట్టూ తిరుగుతాయి. డబ్బు లేకపోతే ఏం చేయటి? చివరికి ఒక ఆవిడ అంటుంది కదా, ఒకరోజు దేవుణ్ణి కూడా డబ్బుతో కొనుక్కునే పరిస్థితి వచ్చిందని అంటుంది. దేవుణ్ణి డబ్బుతో కొనడానికి నువ్వెంతమ్మా, నీ బతుకెంత? దేవుణ్ణి డబ్బుతో కొనేస్తావా? దేవుణ్ణి డబ్బుతో నీ వశం చేసేసుకుంటావా? అసలు పనికి మాలిన డబ్బుతో దేవుణ్ణి కంపేర్ చేయొచ్చా? డబ్బు నువ్వు సృష్టించుకున్నది, దేవుడు నిన్ను సృష్టించినోడు. ఎంత తేడా ఉందో చూసావా? డబ్బు నువ్వు సృష్టించుకున్నావు, మరి నిన్నెవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. ఎవరు గొప్ప? డబ్బు గొప్పదంటే మధ్యలో నువ్వున్నావు, దాన్ని సృష్టించినవి, సృష్టికర్తవి నువ్వే డబ్బుకి. మరి నీ సృష్టికర్త ఎవరు? దేవుడు. ఆయన్ని డబ్బుతో కొనడం ఎవడి వల్ల కాదు. చాలా మంది బ్రతుకులు ఎలాగ తగలటాయి, ఏదో ఫార్మాలిటీ. రొట్టె ద్రాక్ష రసం అంటే ఏదో ఫార్మాలిటీ. పస్కా పండుగ అంటే వాళ్ళకు కూడా ఫార్మాలిటీ. ఇప్పుడు అందులో ఉన్న అర్థం ఏంటో పౌలు గారు మాట్లాడుతున్నారు చూడండి పస్కా పండుగ గురించి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూడాలి. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. అంటే పులిపిండి అంటే దేనికి సాదృశ్యంగా కనబడుతుంది? పులిసిపోయిన పిండి అంటే దేనికి సాదృశ్యంగా కనబడుతుంది? పాత జీవితానికి అనగా రోత జీవితానికి అనగా పాపిష్టి జీవితానికి సాదృశ్యంగా ఏది కనబడుతుంది? పులిపిండి. కనుక మీలో ఆ రోత జీవితం ఉండకూడదు నాయన. ఎందుకు ఉండకూడదండి? క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చూసారా, ఎవరు వధింపబడ్డారట? క్రీస్తు అనే మన పస్కా పశువు. మరి ఇన్నాళ్ళు సుమారు 1600 పండగలు చేశారు కదా ఇశ్రాయేలీలు. వాళ్ళకి తెలియలేదా పస్కా పశువు క్రీస్తు అని? అది ఛాయ, ఇది నిజ స్వరూపం వాళ్ళకి తెలియలేదా? తెలియలేదు. మరి ముందే దేవుడు చెప్పలేదా? పస్కా పశువు గొర్రె కాదు నాయనా, నా కుమారుడు. ఆయన వచ్చేంత వరకు గొర్రె అలాగ ఉంటదంటే ఛాయారూపకంగా. ఆయన వచ్చాక దీంతో పని లేదు. ఆయన వచ్చేంత వరకే ఇది. ఆయన వచ్చాక దీంతో పని లేదు. అది ప్రభు చెప్పలేదా? ప్రభు ముందే చెప్పారు ఇశ్రాయేలీలకి. చూడండి ఎంత చక్కటి మాటలు బైబిల్ గ్రంథంలో పొందుపరచబడ్డాయో. పౌలు గారు చెప్పక ముందే ప్రభు చెప్పారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూడాలి. యెషయా 53:7. అతడు దౌర్జన్యమునుందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్ల. చూసారా, ఎవరటీనా? వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. వధింపబడబోయే ఒక గొర్రె పిల్ల, వదకు సిద్ధపడిన ఒక గొర్రె పిల్ల, నిజమైన పస్కా పశువు. నిజమైన పస్కా పశువు రాబోతున్నాడు. అప్పటి వరకు మీరు ఈ పండగ, ఆ తర్వాత మీకు ఈ పండగతో పని లేదు. అప్పటి నుంచి మొత్తం విధానం మారిపోతుంది. ఆయన వచ్చేంత వరకు మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ప్రభువా, ఆయన మాకు ద్వారబంధాలకు అడ్డంగా ఉంటాడా? ఆయన రక్తం ద్వారబంధాలకు అడ్డంగా ఉంటుందా? ఆయనది నిర్దోషమైన రక్తమా? ఎస్. నిర్దోషమైన రక్తం ఎలా వచ్చింది ఆయనకి? ఎలా వచ్చింది? శరీరంలో దాని అంతరం పుట్టేసిందా? నిర్దోషమైన రక్తం అని ఎప్పుడంటారో తెలుసా అండి? నిర్దోషమైన రక్తం అని. నీది నిర్దోషమైన రక్తమా? కాదు. ఎందుకు కాదు? మన శరీరం పాపం చేసింది కనుక. మన శరీరం పాపం చేసింది కనుక మనలో ప్రవహించే రక్తం కూడా నిర్దోషమైన రక్తం అని అనడానికి సరిపడదు. మరి ఇప్పుడు నిర్దోషమైన రక్తం అని భూమి మీద ఒక మనిషి అనిపించుకోవాలి అంటే ఏం చేయాలి? పాపం చెయ్యకుండా బతకాలి. అది పుట్టుకతో వచ్చేసేది కాదు, కష్టపడి సంపాదించుకోవాల్సిన అర్హత. రైట్. ఎందరినో పంపించాడు భూమి మీదకి దేవుడు. ఎవరు ఆ అర్హతను సంపాదించుకోలేకపోయారు. ఒకే ఒక మహానుభావుడు 2000 సంవత్సరాల క్రిందట మరియ గర్భంలో 9 నెలలు మనలాగే ఉన్నాడు. మనలాగే 9 నెలలు ఉన్నాడు మరియ గర్భంలో. 9వ నెలలో బయటకు వచ్చాడు. మనలాంటి దేహం. దేవుడేమి అతన్ని, ఆయన్నేమి రాజునింట్లో పుట్టించలేదు. దేవుడు ఆయనకేమి కార్లు బంగళాలు ఇవ్వలేదు.
దేవుడు ఆయనకేం అంతస్తులు, అధికారాలు, ఆడంబరాలు ఇవ్వలేదు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టాడు, ఒక సామాన్య కుటుంబంలో ఉన్నాడు, పెరుగుతున్నాడు. జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయ్యందు, మనుషుల దయ్యందు అభివృద్ధి పొందుతున్నాడు. అలా పెరుగుతూ పెరుగుతూ ఊహ తెలిసే వయసు వచ్చింది. ఊహ తెలిసిన నాట నుండి ఏ రోజు చిన్న తప్పు చేసిన ఆయన రక్తం ఏమైపోద్ది చెప్పాలి? ఏమైపోద్ది? అపవిత్రం అయిపోద్ది. అంటే ప్రభు ప్రతిరోజు 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 పాపంతో ఏం చేస్తున్నారు? పోరాడుతున్నారు. ప్రతిరోజు పోరాడారా? సుమారు 33.5 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ప్రతిరోజు పోరాడుతూనే ఉన్నారు. ఎందుకంత పోరాటం అయ్యా నీకు? శిలువ మీద పవిత్ర రక్తాన్ని చిందించాలి నేను, అందుకని నేను నా రక్తాన్ని అపవిత్రం చేసుకోకూడదు. మరి అందరూ చేసేసుకున్నారు కదా, అందరూ చేసుకున్నారు. నేను వీళ్ళందరినీ కాపాడడానికి వచ్చాను కాబట్టి నేను చేసుకోకూడదు. అదేదో ప్రభు ఇచ్చిన అర్హత అనుకోకండి. అలాగైతే యేసుక్రీస్తు గొప్పతనం ఏమీ లేదు. దేవుడు డైరెక్ట్ గా పరిశుద్ధ రక్తంతో పుట్టించేసి పరిశుద్ధ రక్తం ఆయనకి ఇచ్చేసి, నాయన నువ్వు చచ్చిపోయినా, నువ్వు శిలువ మీద ఎక్కేసి పరిశుద్ధ రక్తం ఆయన నేను ఇచ్చేసాను నీకు, నువ్వు చేసే అని అనలేదు ఆయన. నిన్ను కూడా అందరితో పాటు ఈ భూమి మీదకు నేను సామాన్యుడిగానే పంపిస్తున్నాను. మరే గర్భంలో నువ్వు పవిత్ర రక్తాన్ని నీ శరీరంలో ఏం చేయాలి? కాపాడాలి. అంటే ప్రతిరోజు పాపంతో నువ్వేం చేయాలి? పోరాడాలి. అది మామూలు అర్హత కాదండి. అందుకే ప్రపంచంలో యేసుక్రీస్తు తప్ప అలాంటి అర్హత సంపాదించిన వారు భూమి పుట్టిన నాట నుండి నేటి వరకు ఎవ్వరూ లేరు. చూపుతో గాని, మాటతో గాని, ఆలోచనతో గాని, తలంపులలో గాని, క్రియల్లో గాని ఎక్కడా ఏ పాపము ఏనాడు చేయని పరిశుద్ధుడు ప్రపంచంలో ఒక్కడే ఒక్కడు యేసుక్రీస్తు. ఆయన తప్ప మరొకడు లేడు. అంటే పవిత్ర రక్తం అనేది ఏదో ఆయన శరీరంలో పుట్టేసింది కాదండి, మనలాంటి రక్తం ఇచ్చాడట ఆయనకు కూడా. అందుకే చెప్తాడు రోమపత్రికలో, పాప శరీరాకారముతో ఈ లోకములోనికి తన కుమారుని పంపించాను. అంటే ప్రభు మమ్మల్ని ఎలాగైతే ఈ దేహంలో పంపావో అలాగే పెట్టావు ప్రభు నీ కుమారుని కూడా. అవును ఆయన. అంటే మాకు ఆయనకి తేడా ఏమీ లేదా ప్రభు? ఏం తేడా ఉంది నాయన? నిన్ను ఎన్ని రోజులు ఉంచాను మీ అమ్మ కడుపులో? 9 నెలల ప్రభు. మరి ఆయన ఎన్ని రోజులు ఉంచాను? 9 నెలలే ప్రభు. నువ్వైనా హాయిగా ఆనందంగా హాస్పిటల్లో పుట్టావు. ఆయన ఎక్కడ పుట్టాడు తెలుసా? పశువుల తొట్లో పుట్టాడే, పశువుల పాకలో పుట్టాడే. అలాగని ఉందా మీ బైబిల్లో? ఎక్కడ పుట్టాడో తెలీదు. పుట్టిన తర్వాత ఎక్కడ తీసుకెళ్లారట? బాబు మాకు చోటు ఇవ్వండి అని సత్రాన్ని తీసుకెళ్లారు. సత్రాన్ని తీసుకెళ్తే ప్రభుకు చోటు లేదు, వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు ఎక్కడ తీసుకెళ్లి పడుకోబెట్టారు? ఆ పశువుల తొట్టి, పశువులతో ఆ సాల్లో పశువుల తొట్టి ఖాళీగా ఉంటే పట్టుకెళ్ళి అక్కడ పడుకోబెట్టారు. అక్కడ పుట్టలేదు. బైబిల్ బాగా చదవండి, కొంచెం బుర్ర వాడండి. ఇంత ఉన్నాయిగా తాటికాయలాగా, కొంచెం వాడండి. 1350 గ్రాములు బరువు ఉన్న మెదడు ఉంది అందులో. అది ఎందుకు పనికి వస్తుంది? కొంచెం వాడారనుకోండి చక్కగా బైబిల్ అర్థం అవుతుంది. పశువుల తొట్టులో పుట్టలేదు ప్రభు. బైబిల్ అలా లేదు. మీరు కలిపి చెరిపేయకండి వాక్యాన్ని. ఎక్కడ పుట్టాడో ఆ ప్లేస్ నిర్దిష్టంగా వ్రాయబడలేదు బైబిల్లో. బైబిల్లో లేదు ఎక్కడ పుట్టాడో. కానీ ఎక్కడ పుట్టాడు, ఏ ఊర్లో పుట్టాడో ఉంది. ఏ ఊర్లో పుట్టాడు? బెత్లెహేములో. బెత్లెహేములో ఎక్కడో ఒక చోట పుట్టాడు. పుట్టిన తర్వాత పాపం తీసుకొచ్చారు. చోటివ్వండి బాబు సత్రంలో అడిగితే లేదు లేదు బయటికి పోండి అన్నారు. అప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెట్టారు? ఎక్కడ దారి లేక అంటే పుట్టుక నుంచే మనకంటే హీనమైన పరిస్థితిలో అయినా ఉన్నారు. ఎన్నో బాధలు అనుభవించాడు. అయినప్పటికీ ఏనాడు పాపానికి తన బ్రతుకులో చోటు ఇవ్వలేదు, ఏనాడు ఇవ్వలేదు. సుమారు ఆయన శిలువ మీదకి వెళ్ళేంత కాలం 33.5 ఏళ్ళు సుమారుగా. ఆ జీవితకాలం అంతా కూడా ఆయన పవిత్రంగా ప్రతిరోజు పోరాటమేనండి పాపంతో. ప్రతిరోజు పోరాటమే. కళ్ళతో చేయకూడదు, దురాలోచన రాకూడదు, ఒక మాటతో తప్పు చేయకూడదు, ఒక ఆలోచనతో తప్పు చేయకూడదు, ఒక క్రియలో తప్పు జరగకూడదు. మరి సాతానేమని వదిలిందా ఆయన్ని? వదలలేదు. రోజు శోధిస్తానే ఉంది, ప్రతిరోజు శోధిస్తానే ఉంది. ఏదో విధంగా వీళ్ళు పడగొట్టాలి బాబోయ్ అని. కానీ ఏనాడు సాతానికి దొరకలేదు. ఆయన ఏనాడు దొరకలేదు. ఓ రోజైతే 40 దినాల పాటు తీసిపోయింది అడవిలోకి. ఆ తెలియక ఇప్పుడు చాలా మంది మనం 40 దినాలు లోపల కూర్చోవాలంటున్నారు. 40 దినాలు నిన్ను కూర్చోమని లేదు, ఆయన వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నావు? అందులో కూడా చాలా మందికి పరమార్థం తెలియలేదు. ఏదో రివాజుగా అలా కూర్చుంటాం వెళ్ళిపోతాం అన్నట్టున్నారు. ఆయన సాతానుతో శోధింపబడుటకు కొనుక్కోబడ్డాడు అరణ్యంలోనికి. అంటే ఆయన తీసుకెళ్లిపోయింది ఎవరిప్పుడు? సాతాను. పరీక్షకు నిలబడ్డాడు. శోధించుకోనని ఎంత శోధించుకుంటావో, నేను మాత్రం పాపం చెయ్యను.
నేను మాత్రం పాపం చెయ్యను, నీ ఇష్టం, శోధించుకో నీ ఓపిక. అయితే నీకు 40 రోజులు అన్నం లేకుండా చేస్తాను, చేసుకో. 40 రోజులు నీళ్ళు లేకుండా చేస్తాను, చేసుకో. 40 రోజులు ఆయనకు అన్నం లేదు. ఇది మనకలా ఓ పూట తినేసి 2 పూటలు రాత్రికి మళ్ళీ తినేసి అలాంటి ఉపవాసాలు కదా ఆయన చేసింది. మనం చేసే ఉపవాసం ఏంటి? ఒక పూట తినడం మానేస్తారు, ఈ పూటతో ఆ పూటతో కలిపి మళ్ళీ రాత్రికి తినేస్తారు. మనసంతా దేని మీద పెట్టుకుని వచ్చి కూర్చుంటారు, ఎప్పుడు రాత్రి అయిపోతుంది ప్రభు, 2 పూటలు ఎప్పుడు తినేస్తాం ప్రభు అని. ప్రార్థనలో కూడా అదే ఆలోచన. ఆ టైంలో ఏదైనా ముక్కుకు వాసన తగిలింది అనుకోండి, ఇంక మనసు అసలే ఆగదు. ఇలాంటి ఆత్మకి అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. శోధనలో ఉన్నాడు ఆయన. చేసుకో, ఏం చేసుకుంటావు. ఏమంటే ఇక్కడ మీకు సైంటిఫిక్ గా కూడా ఒక విషయం తెలియాలి. ఒక మనిషి ఆరోగ్యవంతంగా ఉన్న ఒక మనిషి 40 దినాల పాటు తిండి లేకపోయినా బతుకుతాడు. 40 దినాల తర్వాత కొమ్మలోకి వెళ్ళిపోతాడు, ప్రాణం పోద్ది. ఇంకా డేట్స్ గడిచిపోతాయి. ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి, బీపీలు, షుగర్లు ఇలాంటివి లేని వ్యక్తి అయితే, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అయితే 40 దినాల పాటు బ్రతికే ఉంటాడు. మోషే గారు కూడా కొండ మీద ఎన్ని రోజులు ఉన్నారు? 40 దినాలు ఉన్నారు. అప్పుడు ఇంకా ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన. 120 ఏళ్ళు వచ్చినా ఆయన కంటి చూపు మందగించలేదు, కాళ్ళలో సత్తువ తగ్గలేదు. మనం అలాగానే ఉన్నాం అనుకోండి, 40 రోజులు ఎక్కలే, 10వ రోజున పెట్టి తయారు చేయాలి. మనకి పూర్తిగా మానేసి కూర్చుంటే 40 రోజుల దాకా ఆగదిది. షుగర్లో బీపీలు ఉన్నాయంటే 3వ రోజునే పెట్టే. చాలా మందికి చేసేది పెట్లు. 2000 సంవత్సరాల క్రిందట ఆయన చాలా గొప్ప పరిస్థితిలో ఉన్నారు. 40 దినాల పాటు అలాగే ఉన్నారు. శోధించుకున్నాడు సాతాను గాడు. 40 దినాలు శోధించాడు. 40వ దినాన మంచి ఆకలితో ఉన్న టైంలో ఆయనకు ఒక ఆలోచన పుట్టిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో, నువ్వు నిజంగా దేవుని కుమారుడివేనా నువ్వు? ఇదే మాట మనోళ్ళు కూడా అంటుంటారు. రెచ్చగొట్టే మాట అండి, అది బూతు మాట, రెచ్చగొట్టే మాట. నువ్వు దేవుని కుమారుడు అయితే, చాలా మంది సాతాను సంబంధులు కూడా ఒక మాట అంటారు. ఏమన్నా తెలుసా? నువ్వు నిజంగా మీ నాన్నకే కొడుకు అయితే, అప్పుడు ఈడేమైపోతాడు, ఎంత మాట అన్నావురా అని రెచ్చిపోయి ఏం చేయమంటే చేసేస్తాడు. కానీ ప్రభు అలాంటి బలహీనుడు కాదు. నువ్వు ఎంత రెచ్చగొట్టుకున్నా, 40 రోజుల పాటు అన్నం లేకపోయినా నేను నా ప్రభు మాట వింటాను తప్ప, నా తండ్రి మాట వింటాను తప్ప నీ మాట ఎందుకు వింటాను? నికృష్టుడా, సాతానా, పో. అది ఆయనకున్న కెపాసిటీ. ఇప్పుడు 40 రోజులు అన్నం లేకపోతేనే ఆయన మాట వింటాడు. రోజు అన్నం తిన్నాడు అనుకోండి, రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినమంటే తింటాడా? చెప్పండి. రోజు భోజనం చేస్తున్నాడు ప్రభు, ఇదిగో రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను అంటే తింటాడా? తిండు. అంటే ఏదైతే తప్పు చేయించాలో అది లేకుండా చేయాలి. అందుకే నేరం నాది కాదు, దేనిదట? ఆకలిదా. నేరం నాది కాదు, ఆకలిది అంటారు తెలివిగా. ప్రభు కూడా పరిస్థితి తీసుకురావాలని, ఇదిగో 40 రోజులు నీకు అన్నం లేదు కదా, ఆ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను. అదే రోజు భోజనం చేసే టైంలో అయితే అంటాడా సాతాను అలాగా? అంటే మాత్రం ప్రభుకి ఆలోచన వస్తుందా? రాదు. 40 రోజులు తిండి లేదు కాబట్టి వాడు ఆ మాట అనగలిగాడు. వచ్చేయి 40 రోజులుగా నీకు అన్నం లేదు, చచ్చిపోతావు, మరి జాగ్రత్త. రోజులు గడిచిపోయి చచ్చిపోతావు, మరి నువ్వు జాగ్రత్త, తినే ఆ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినే, దేవుని కుమారుడు అయితే తిని చూద్దాం అన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నువ్వెవడు నన్ను భ్రమ పెట్టడానికి? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని రాయబడింది లేఖనాల్లో అని సాతాన్ని ఎదిరించాడు. సాతానుని గెలిచాడు. పాపంలో పడిపోకుండా పవిత్రతతో నిలబడ్డాడు. మళ్ళీ ఈ లోక రాజ్యాలన్నింటినీ ఒక నిమిషంలో చూపించింది. ఈరోజు మనిషి పడిపోయేది ఎక్కడ? కళ్ళ దగ్గరే కదా. మనిషి పడిపోయేది ఎక్కడ చెప్పండి? కళ్ళ దగ్గరే. చూసి పడిపోతాడు. యాసావు ఏం చూసి పడిపోయాడు? ఎర్రగా తలతల్లాడిపోతుంది అటు చిక్కుడుకాయల కూర, అది చూసి పడిపోయాడు. దావీదు ఏం చూసి పడిపోయాడు? ఒక ఆమె స్నానం చేస్తుంది, బత్షెబ, ఆమె ఆకారాన్ని, ఆమె సౌందర్యాన్ని చూసి పడిపోయాడు. సంసోను ఏం చూసి పడిపోయాడు? దెలీలాను చూసి పడిపోయాడు. ఇలా పడిపోయిన వాళ్ళందరూ చూసి పడిపోయిన వాళ్ళే. కానీ ప్రభువుకు కూడా ఏం చేశాడు సాతానుగాడు? వాళ్ళకి ఎలాగైతే చూపించాడో ప్రభువు కూడా అలాగే చూపించాడు. ప్రభువుకి ఒకళ్ళొక్కళ్ళు చూపిస్తే ఈయన కెపాసిటీ ఎక్కువ కదా, ఏం చేశాడట? 1 నిమిషంలో మొత్తం లోకాన్ని అంతటిని ఒకసారి చూపించేశాడట. అమ్మో, ఈయన సామాన్యుడు కాదు, చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ అయినా, ఈయనకు ఒక పట్టణం చూపిస్తే పడ్డో, ఒక జిల్లా చూపిస్తే పడ్డైనా, ఒక రాష్ట్రం చూపిస్తే పడ్డైనా, కనుక ఈయనకి ఏం చేయాలి? మొత్తం నా మాయలన్నీ చూపించేయాలి. ఇది తక్కుటమార గజకరణ గోకరణ విద్యలన్నీ చూపించాలి. అన్నీ చూపించాడట. అన్నీ చూపించిన ప్రభు ఏం చేశారు? గెట్ అవుట్,
నన్ను పడగొట్టేంతటి కెపాసిటీ నీకు లేదు. నేను నా రక్తాన్ని పవిత్రంగా కాపాడుతున్నాను. నువ్వు నన్ను అసలు పాపంలో పడగొట్టలేవురా సాతానికే. ఈ 40 దినాలు కాదు, ఇంకో 40 దినాలు దేవుడు నన్ను నీకు అప్పగించిన శోధనకు నేను నిలబడినా నువ్వు నన్నేమీ చేయలేవు. యోబైనా ఒక మాట అంటే అన్నాడేమో గాని ప్రభు అసలు ఆ మాట కూడా అనలేదండి. అసలు ప్రభు అంటే ప్రభువేనండి, ఆయనకి సాటి అయిన వాడు ఎవడు లేడు. సాతాను హడలెత్తిపోయాడు. ఇన్ని రోజులుగా ఎంతమందిని చూశాను కానీ ఏదో దాంట్లో పడ్డారు. నువ్వేటయ్యా బాబు 40 రోజులు నా దగ్గర పెట్టుకున్నా పడట్లేదేంటి నువ్వు? 40 రోజులు ఎక్కడున్నారనుకుంటున్నారు? సాతాను ఆయనను అరణ్యములోనికి తోచుకొని పోయింది. 40 రోజులు ఆయన చర్చిలో కూర్చోలేదు, అరణ్యంలో ఉన్నారు ఆయన. అడవి మృగములతో కూడా ఉన్నారు ఆయన. ఎంతో బాధ అనుభవించారు అక్కడ, ఎంతో శోధన, సాతాను శోధన. ఆ శోధనలో విజయం, ఆ శోధనలో విజయంతో బయటకు వచ్చారు ఆయన. అంత గొప్పవాడు మన యేసుక్రీస్తు ప్రభు. అలా పవిత్ర రక్తం. ఇప్పుడు ఈ ద్వారబంధాల కమ్మిలికి ఏవి రాయాలి నాయన? పవిత్ర రక్తం. ప్రపంచంలో ఎవరి రక్తమైన పనికొస్తుందా? ఎవరి రక్తమైన పనికొస్తుందా? ఎవరి రక్తం పనికి రావాలన్నా పుట్టిన నాట నుండి చచ్చిపోయేంత వరకు, ఊహ తెలిసిన నాట నుండి చచ్చిపోయేంత వరకు ఏ పాపము చేయని వాడై ఉండాలి. ఎవరన్నా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఎవరన్నా ఉన్నారా అలాంటి వాళ్ళు? లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు నిర్దోషమైన గొర్రెపిల్ల. ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల ఈ ప్రపంచం కోసం ఏమైపోతుంది? బలైపోతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చూడాలి జాగ్రత్తగా. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరట ఈయన? పస్కా పశువు. లోక పాపాన్ని మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. ఇదిగో ఈయనే లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. చూడండి చెప్తున్నాడు, ఈయనే దేవుని గొర్రెపిల్ల, వధింపబడే గొర్రెపిల్ల, పవిత్ర రక్తాన్ని చిందించే గొర్రెపిల్ల, పవిత్రుడుగా బలైపోయే గొర్రెపిల్ల, అనేకుల పాపముల కొరకు తన బ్రతుకును పనంగా పెట్టే గొర్రెపిల్ల, అనేకుల పాపాలకు అడ్డం పడే గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్య వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండట చూచితేనే. చూసారా? వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల. ఆ తర్వాత 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి. ఎవరి రక్తమిచ్చి? ప్రభు రక్తమిచ్చి. పరిశుద్ధ రక్తం అది, ఆ పవిత్ర రక్తం అది. అందులో ఏ దోషము ఏ కల్మషం లేదు. నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషుల్ని కొన్నావు. దేంతో కొన్నావు? రక్తంతో కొన్నావు. కొని వారికి, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసి. అంటే మనందరం దేవుని రాజ్యంలో ఎవరిప్పుడు? యాజకులం అండి మనం అందరం. అందుకే రాత్రి చూపించాను 1 పేతురు 2:9, మీరందరూ రాజులైన యాజక సమూహం. దేవుడు మన అందరినీ యాజకులుగా చేశాడు. ఏమండి? అంత పవిత్ర రక్తం. అక్కడ గొర్రెపిల్ల, ఇక్కడ యేసుక్రీస్తు. అక్కడ గొర్రెపిల్ల వధింపబడింది, ఇక్కడ ఎవరు వధింపబడ్డారు? యేసుక్రీస్తు ప్రభు వారు వధింపబడ్డారు. రైట్. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల వధింపబడినప్పుడు ఆ రక్తం ఎవరైతే ద్వారబంధాలకు రాసుకున్నారో వాళ్ళకి ఇక మరణదూత వాళ్ళ దగ్గరికి రాదు. ఇప్పుడు కూడా మీరు ఎవరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తున్నో బాప్తిస్మం పొందుతారో వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎప్పుడు దాటిపోతాడు? ఆ లోపలే ఉండాలి. అంటే క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో నుండి వేరైతే గద్దొచ్చి మళ్ళీ ఎత్తుకుపోద్ది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఎంతమంది బాప్తిస్మం పొందిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసారు? చెప్పాలి. మీలో చాలా మంది ఎంత తొందరగా బాప్తిస్మాలు తీసుకున్నారో, దానికి ఎంత టైం పట్టిందో బయటికి రావడానికి అంత టైం పట్ల. ఎంత తొందరగా బాప్తిస్మాలు తీసేసుకున్నారో,
అంతే తొందరగా మళ్ళీ ఏం చేశారు? ఆ ద్వారబంధపు కమ్ముల్లో నుంచి గడప దాటుకుని ఏం చేశారు? బయటపడిపోయారు. కారణం ఏంటి? అందుకే ప్రభు అంటాడు, కక్కిన దానికి కుక్క తిరుగునట్లును, కడుగబడిన పంది, మామూలు పంది కాదు. ఏ పంది అటు? ఈ పంది కడగబడిన పంది. శుభ్రంగా సబ్బులు అరిగిపోయేలా తోమేస్తే తెల్లగొచ్చేసింది పంది, నల్ల పంది. అప్పుడు బాగుంది కదా, శుభ్రపడింది కదా అనుకున్నంతసేపు లేదు, మళ్ళీ ఏం చేసింది? బురదలో పడిపోయింది. అంటే ఆ ద్వారబంధపు కమ్ములు దాటుకుని బయటకు వచ్చేశారు. ప్రభు బల్ల పరమార్థం అర్థమైతే ఎవడు బయటికి రాడు. వచ్చేశారు. ప్రభు రక్తాన్ని అపవిత్రమైనదిగా ఇచ్చారు. నిబంధన రక్తాన్ని ఎలా ఇచ్చారు? అపవిత్రమైనదిగా ఇచ్చారంటే ఆయన బల్లని ఏం చేశారు? అపవిత్రపరిచారు. వచ్చేసారు బయటికి. అయినప్పటికీ బయట బతుకుతూ కూడా వచ్చి రొట్టె తీసుకుంటారు, ద్రాక్షారసం తీసుకుంటారు. చేసిన పనికిమాల పనులని చేస్తూ కూడా రొట్టె తీసుకుంటారు, ద్రాక్షారసం తీసుకుంటారు. చూసారా? బయటకు వచ్చారు. తర్వాత రెండోది, పులియని పిండి కావాలన్నాడు. పులియని పిండి. మరి ఈరోజు చాలా మందిలో ఏమున్నది? ఈ పిండి ఏ పిండి ఉంది? పులిసిపోయిన పిండి. కలిపి చెరిపేశారు వాక్యాన్ని. వాళ్ళకి నచ్చినట్టు బోధించేస్తారు. వాళ్ళకి నచ్చిన సిద్ధాంతాలు, మనుష్యులు కల్పించిన పద్ధతులు, వాటినే దేవోపదేశాలుగా ఆరాధిస్తూ వ్యర్థమైన ఆరాధనలోనికి వెళ్ళిపోయారు. నిన్న చూసారా? రొట్టె ద్రాక్షారసం ఎందుకు తీసుకోవాలంటే పాపాలు పోవడానికంటే అభిమని సమాధానం చెప్పారు. అంటే పులిసిపోయిన పిండి అది మంచి పిండ? ఏ పిండి అది? పులిసిన పిండి. ముద్దంతయు పులియజేయును. చిన్న తప్పుడు బోధ సంఘాన్ని పాడు చేస్తుంది. ఒక సంఘపు తప్పుడు బోధ అనేక సంఘాలని నాశనం చేస్తుంది. అనేక సంఘాల్లో పుట్టిన తప్పుడు బోధ ప్రపంచ క్రైస్తవ్యాన్ని పాడు చేస్తుంది. పెద్ద కొండలో పెరుగు తోడుకోవాలి. పాలు ఎంత వేస్తారు? తోడు చుక్క చెప్పండి, ఎంత వేస్తారు? కొండంత తోడు చుక్క వేయాలా? కొండంత పెరుగు ఆ కొండలో వేస్తే తప్ప పాలు పెరుగుగా మారవా? ఎన్ని వేయాలండి? ఒక కొండడు పెరుగు తోడుకోవాలంటే ఎంత వేస్తాం మనం? పాలు తోడుకోవాలంటే కొంత తోడు చుక్క అంటాం దాన్ని. ఆ చుక్క అందులో పడేసరికి పొద్దునకి ఈ పాలన్నీ ఏమైపోతాయి? పెరుగుగా మారిపోతున్నాయండి. అందుకే ప్రభు అంటున్నారు, కొంచెము ముద్ద పులిసిన పిండి, కొంచెము పులిసిన పిండి ముద్దంతయు పులిజేయను కదా. మీరు పులిసిన పిండితో నాకు బల్ల ఆచరించకూడదు అన్నాడు. అంటే పులిసిన పిండి అంటే ఏంటి అర్థం ఏంటి? అపవిత్రమైన బ్రతుకులు, ధనాపేక్షతో నిండిపోయిన జీవితాలు, స్వార్థపూరితమైన బ్రతుకులు, ప్రభువును అమ్ముకునే జీవితాలు, దౌర్భాగ్యకరమైన జీవితాలు. ఈ జీవితాలు మీకు ఉండకూడదు. మీరు ఆల్రెడీ ఆ రక్తంతో మీరు ఏమయ్యారు? కడగబడ్డారు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు బాప్తిస్మము పొందుడి. మీరు ప్రభు రక్తంలో ఏమయ్యారు? కడగబడ్డారు. లోపలికి వచ్చారు. ద్వారబంధపు కమ్ములకి ఆయన రక్తాన్ని రాసుకున్నారు. ఇక మళ్ళీ బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్తే ఆడు మింగేస్తాడు. లోపలుంటేనే ఈయన కాపాడుతాడు నిన్ను. లోపలుంటే ఈయన కాపాడతాడు. నేను లోపల ఉన్నాను పొగరికి బయటికి వెళ్ళావనుకో వాడు మింగేస్తాడు. ఒకసారి బయటికి వెళ్తే మళ్ళీ లోపలికి రానిస్తాడు వాడు? అసలే వాడిని తన్నుకుని లోపలికి వెళ్ళావు. అసలు నువ్వు లోపలికి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరి దగ్గర నుంచి వచ్చావు? ఐగుప్తులో నుంచి వచ్చావు. ఐగుప్తు అంటే లోకం. లోపలికి వెళ్ళిపోయావు. ఐగుప్తులో ఎవరు తిరుగుతున్నారు? మరణదూత తిరుగుతున్నాడు. అంటే లోకంలో నుంచి ఆయనలోకి వచ్చావు. ఆయన రక్తాన్ని నీ కాపలాగా వేశాడు. ఇప్పుడు మళ్ళీ బయట అడుగు పెట్టావు అనుకో, అమ్మో అప్పుడు 2 తాళ్లే కట్టాను, లోపలికి వెళ్ళిపోయి తెంపుకొని ఇప్పుడు ఎన్ని తాళ్లు కట్టాలి? 10 20 గొలుసులు సంఖ్యలు బిగించాలి. ఇంకా మళ్ళీ గడప దాటి లోపలికి వెళ్ళకూడదు అనుకుంటాడు వాడు. అందుకే దెయ్యం ఇల్లు వదిలిపోయిన తర్వాత అటు ఇటు తిరిగి వస్తాడట. తిరిగి వచ్చి ఇల్లు శుభ్రంగా ఉంది, బానే ఉంది, ఏం కాపు కాసుకోవట్లేదు, వాక్యంతో ఏం కాపు కాయట్లేదు, ఏదో నామకారత వేషధారి భక్తి కొనసాగిస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఒక్కడిని వెళ్తే మళ్ళీ నన్ను బయటికి దోసేస్తుంది. ఏం చేద్దాం? నాకంటే చెడ్డమైన మరి 7 దెయ్యాలు చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నాయని అన్ని పట్టుకెళ్ళి ఇందులో ఈ హృదయంలో కాపురం పెట్టేద్దాం. అంటే మొత్తానికి ఈవిడ్ని ఏం చేద్దాం? లోక సంబంధిగా చేసేద్దాం, చెరిపేద్దాం. అది దెయ్యం ప్లాన్, అది దెయ్యం ఆలోచన. తెలిసిందా మనకిది? జాగ్రత్త పడ్డామా మనం? అసలు జాగ్రత్త ఎక్కడుందండి మన బతుకుల్లో? జాగ్రత్త ఎక్కడుందా మన బతుకుల్లో? రైట్. ఆ తర్వాత చూడండి ఏమంటున్నాడు. లోకాసువార్త 22వ అధ్యాయం.
ఆ గొర్రెపిల్ల ఏం మాట్లాడుతున్నాడో మీరు చూడాలి. లోకసువార్త 22వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు ఆయన, నేను శ్రమ పడకమును మీతో కూడా ఈ పస్కాను భుజింపాలని మిక్కిలి ఆశపడితిని, అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు కెనడు దాన్ని భుజింపని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, జాగ్రత్తగా చూడాలి ఇక్కడి నుంచి, ఆయన గిన్నెత్తుకున్నారట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారట. మీరు దీనిని తీసుకుని మీలో పంచుకోండి. అంటే నన్ను మీరందరూ పనిచేసుకోండి, మీరందరూ పనిచేసుకోండి. పస్కా పశువు ఎవరెక్కడ? ప్రభు. నేను పంచుకున్నాను ఆయన్ని, నేను పంచుకున్నానా లేదా ఆయన శరీరాన్ని? ఆయన శరీరం నా కోసం నలగొట్టబడిందా? చెప్పాలి. ఆయన శరీరం నా కోసం నలగొట్టబడిందా? నలగొట్టబడింది. నీకోసం, నీకోసం, అవి అనుకున్న వాళ్ళ కోసం, ప్రపంచంలో ఉన్న అందరి కోసం నలగొట్టబడింది. అంటే ఇప్పుడు ఒకే దేహాన్ని మనందరూ ఏం చేసుకుని తినేస్తున్నాం? పంచుకుని తినేస్తున్నాం. చూసారు ఎంత గొప్ప భావాలు బైబిల్ గ్రంథంలో పొందుపరచబడ్డాయో. నన్ను మీరు పంచేసుకోండి, రొట్టె తీసి మీరు పంచేసుకోండి, రొట్టె తీసి మీరు పంచుకోండి, నన్ను పంచుకోండి. ప్రపంచం పంచుకుంది. ఈ ప్రాంగణంలో ఉన్న మీరందరూ ఆయన ఏం చేశారు? పంచుకున్నారు. మీ అందరి కొరకు చిందింపబడిన నలుగొట్టబడిన దేహం, మీ అందరి కొరకు నలుగొట్టబడిన దేహం ప్రభు దేహం. ఏమండి? పంచుకుంది ప్రపంచం. మన అపరాధాలు ఎంత బాధాకరమైనవో, మనం ఎన్ని అపరాధాలు చేశామో, ఎన్ని అపరాధాలతో ఆయన బాధించామో, మన అపరాధాలు ఎంత ఘోరమైనవో మనకు అర్థమైతే ఆయన పవిత్ర దేహం మన కోసం ఎలా చిందింపబడిందో మనకు అర్థమవుతుంది. వేదన మన కోసం అనుభవించాడో మీకు తెలియాలి. చూపిస్తాను మీకు ఇప్పుడు. ఎంత బాధాకరమైన పరిస్థితి ఆయన అనుభవించాడో మీకు తెలియాలి. కాబట్టి మీరందరూ పంచుకోండి, మీరు దీనిని తీసుకుని మీలో పంచుకోండి. 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి విరిచి విరిచి, అంటే అర్థం ఏంటంటే విరిచి అంటే ఆయన దేహం కూడా ఏమవుతుంది? ప్రపంచం కోసం ఏమవుతుంది? ఆయన దేహాన్ని చీల్చేశారండి. ఆయన దేహాన్ని భయంకరంగా చీల్చేశారు, ఘోరంగా కొట్టారు, భయంకరంగా కొట్టారు. ఏమంటే ఒక పరిశుద్ధుడు అంత ఘోరంగా దెబ్బలు తినడం ఏంటండి? రోమా సైనికుల దగ్గర ఉండే కొరడాలకి సుమారు లింకుల మీద లింకులు 42 లింకులు ఉంటాయటండి. ఆ రోజుల్లో అలాంటి కొరడాలు ఉండేవి. లింకులు అంటే మీకు తెలుసు కదా, ఇనపవి, కుక్కేలు అంటారు వాటిని. ఒక్కసారి కొట్టగానే అవన్నీ వీపులోకి చొచ్చుకుపోతాయి, దిగిపోతాయి, పట్టేసుకుంటాయి, వీపుని గట్టిగా పట్టుకుంటాయి. దాన్ని లాగుతారు. లాగితే ఏమవుతుంది? చర్మం అంతా ఒలుచుకుని వచ్చేస్తాయండి. నాగటి చార్లు ఎలా అయితే వచ్చేస్తాయో అలాగ వచ్చేస్తాయండి. అలాంటివి ఎన్ని దెబ్బలో కొట్టేశారండి ఆయన్ని. అంటే ఇంచుమించు ఎముకలు కనబడిపోయేంతగా ఆయన దేహాన్ని ఏం చేశారు? లాగేశారండి. అప్పుడు నిజంగా అది కొట్టి లాగేటప్పుడు కింద ఏం పడతాయి? ఏం పడతాయి చెప్పండి? లాగినప్పుడు మాంసపు ముక్కలు పడతాయండి, కండలు. అందుకే ఆయన దేహం నాగట్టి చాళ్ల వలె చీల్చబడిపోయింది. కొట్టగానే ముక్కలు పడతాయి. అందుకే మీరు కూడా ముక్కలు ఏం చేస్తున్నారు? చింపుతున్నారు. ముక్క చింపినప్పుడు నీకు ఏమర్థం కావాలి? ముక్క చింపినప్పుడు ఎవరు కనబడాలి నీకు? ఈ ముక్కలో ఎవరు కనబడుతున్నారు నీకు అసలు? నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే నా ద్వారబంధపు కమ్ములకు ఆయన రక్తం, నేను భుజించడానికి ఆయన దేహం. ఇంత గొప్పగా నా కోసం బలైన వారు ఎవరున్నారు ప్రపంచంలో? ఇంత గొప్పగా నా గురించి ఆలోచించిన వారు ఎవరున్నారు ప్రపంచంలో? ఎవరు లేరు ప్రభు తప్ప అన్న భావాలు నీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఆ రొట్టె విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము. ప్రపంచంలో ఎవ్వరూ మీకు దేహాన్ని ఇవ్వలేరు. ఒకవేళ ఎవరైనా దేహాన్ని ఇచ్చినా ఆ రక్తం, ఆ దేహం మీకు ఉపయోగం పడదు. మీకు దేహాన్ని ఇస్తే నేనే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలో తెలుసా? నా దేహమే పవిత్రమైనది. మీ కొరకు నిర్దోషమైన గొర్రె పిల్లగా పవిత్రముగా నన్ను నేను ఏం చేశాను? కాపాడుకున్నాను. నా దేహమే పవిత్రమైనది, నన్ను నేను కాపాడుకున్నాను. రైట్. చూడండి తర్వాత ఏమంటున్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయండి. ఇక మీదట పస్కా పశువు కాదు, అది ఆగిపోతుంది ఇక్కడతో. ఇదే లాస్ట్ పండగ, ఇదే మీకు ఇంకా లాస్ట్ ఇశ్రాయేలీయులారా. ఇక మీదట రొట్టె విరిచేటప్పుడు మీకు గుర్తు రావాల్సింది ఎవరో తెలుసా? మీకోసం విరవబడుతున్న నేను గుర్తుకు రావాలి. మీకోసం నలగగొట్టబడుతున్న నేను గుర్తుకు రావాలి. నన్ను ఇలాగ విరిచేపోతున్నారు. ముందు రోజు రాత్రి అండి జరుగుతా, ముందు రోజు రాత్రి జరిగింది. ఆ మర్నాడే ఆయన ఏం చేశారు? విరిచేశారు.
ఆ మర్నాడే విరిచేశారు. ముందు రోజు రాత్రి జరిగింది ఇది. ప్రభువు అప్పగింపబడిన రాత్రి. ఆ రోజే పస్కా. ఆ రోజు ఆయన బంధించేశారు, తీసుకెళ్లిపోయారు, చిత్రవధ చేశారు. చాలా ఘోరాతి ఘోరంగా హింసాత్మకంగా బాధించారు ఆయన్ని. 9 గంటలకు మేకులు కొట్టేసి శిలువ మీద ఎక్కించేశారు. 3 అయ్యేంత వరకు ప్రాణం పోలేదండి. 9 గంటల నుంచి 3 గంటల వరకు, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ చెక్కకు ఉయ్యపై వేలాడుతూనే ఉన్నాడు మహనీయుడు. ఎన్ని గంటల పాటు అలా ఉన్నాడు? చుక్క రక్తం కారిపోతుంటే సుమారు 6 గంటల పాటు ఆ దేహం అలాగే ఉందంటే ఎంత బాధాకరమైన పరిస్థితి అనుభవించాడండి మహనీయుడు. ఇది అర్థమైంది అసలు ఈరోజు క్రైస్తవ్యానికి? ఎందుకు ఇంత బాధపడ్డాడని ఎప్పుడైనా ఆలోచించారా? ఒక తల్లి పురిటి నొప్పులు బిడ్డ చూస్తే తల్లికి అన్నం పెట్టకుండా వదిలేటండి వాడు అమ్మకి అన్నం పెట్టకుండా ఎందుకు వదిలేశాడు? భార్య వచ్చిన తర్వాత అమ్మ పడ్డ నొప్పులు వాడు చూడలేదు కనుక, అమ్మ అనుభవించిన ప్రసవ వేదన వాడు కళ్ళతో చూడలేదు కనుక, అమ్మ పడిన కష్టం ఈ కఠినాత్ముడికి అర్థం కాలేదు కనుకే అమ్మని గాలికి వదిలేసి భార్యను తీసుకుని పోతాడు. వచ్చే దారిలో వృద్ధాశ్రమం కనబడింది నాకు. వృద్ధాశ్రమం ఏమంటే వృద్ధులకి ఆశ్రమం ఏంటండి? కొడుకు కోళ్ళు చచ్చారా? కొడుకు కోళ్ళు చచ్చిపోయారా? ఏ యాక్సిడెంట్లోనే చచ్చిపోయారా? లేకపోతే కొడుకు ఏమైనా కాళ్ళు చేతులు పడిపోయి మంచం పెట్టేశాడు దరిద్రుడు? ఎందుకురా మీ అమ్మని నాన్నే వృద్ధాశ్రమంలో పెట్టాలి? చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసి నీ కోసం సర్వస్వాన్ని ధారపోసి నీకు అర్థమైతే నువ్వు పెడతావరా నికృష్టుడు అక్కడ వృద్ధాశ్రమంలో తల్లిని తండ్రిని తీసుకెళ్ళి? తన రక్తాన్ని పాలుగా మార్చి నీకు ఇచ్చి పెంచిందే, తన రక్తాన్ని చెమటగా మార్చి నీ కోసం కష్టపడ్డాడే నీ తండ్రి. వాళ్ళు ఎందుకయ్యా అక్కడ పెట్టావు నువ్వు అంటే వాళ్ళు పడిన కష్టం నీ కళ్ళతో నువ్వు చూడలేదు. ఈ రోజు కూడా ప్రభు బల్లంటే ఎందుకు లోకమైపోయింది ఈరోజు క్రైస్తవ్యానికి? ఎందుకు సులువైపోయింది? ఎందుకు సింపుల్ అయిపోయింది? ఎందుకు దాని విలువ తెలియలేదు? ఆయన పడిన కష్టం వీళ్ళకి అర్థం కాలేదు కనుక, బైబిల్ని ఎప్పుడు సరిగా చదవలేదు కనుక. నిజంగా కష్టం అర్థమైతే ఆ ద్వారబంధపు కమ్ములు దాటుకుని ఎవడు బయటికి వెళ్ళడండి. చచ్చేంత వరకు ఆయన హత్తుకుని ఉండిపోతాడు. హత్తుకొని, ఎంత ప్రేమ నా మీద, ఏమిచ్చానయ్యా నీకు నేను? ఏమిచ్చానయ్యా నన్ను ఇంత ప్రేమించావు నువ్వు? ఏం చేశానయ్యా నీకు నేను? అసలు ఏం చేశాను అసలు నీకు నేను? నేనేం చేయలేదు, నేను నీకేమి ఇవ్వలేదు, నన్ను ఎందుకయ్యా నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు? నీ పాదాలు నేను వదిలి ఎక్కడికి వెళ్ళలేనని ఆయన హత్తుకొని ఉండిపోతాడు. అర్థమైతే ఆయన ప్రేమ అర్థమైతే, ఆయన ప్రేమ అర్థమైతేనండి. ఆయన ప్రేమ అర్థం అవ్వలేదండి చాలా మందికి అర్థం కాలేదు. చూడండి తర్వాత ఏమంటున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయండి. మర్చిపోయారా ఆయన్ని? ఏం చేశారట ఆయన్ని? మర్చిపోయారు. నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు కానీ మర్చిపోయారు. జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటండి? రేపు చెప్తాను. ఇంకా ఉంది, అయిపోయింది, ఈ రోజుతో అయిపోతున్నట్టుందని అనుకోకండి. మీకు తెలియదు ఇంకా చాలా ఉంది. రేపు చివరి రోజు కదా, చాలా సంగతులు చెప్తాను మీకు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకున్నారట. గిన్నెలో ఉన్నది ఏంటో తెలుసా? ద్రాక్ష పళ్ళ రసం. ద్రాక్ష పళ్ళ రసం ఎలా వస్తుందో తెలుసా? పిండాలి, పండు పగిలిపోవాలి. పండు పగిలితే తప్ప అందులో ఉన్న రసం అంతా బయటికి రాదు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు దేహం కూడా ఏమైపోవాలి? పిండబడాలి. పిండేశారండి ఆయన్ని, పిండేశారండి. ఏమండి, మన దేహం అనేది బెలూన్ లాంటిదండి. బెలూన్ నిండా నీళ్లు పోసి కింద ఒక కన్నం, ముందు పైన ఒక కన్నం పెట్టండి, ఏమొస్తాయి బయటికి? వాటర్ వస్తుంది. ఈ పక్కన ఇంకోటి పెట్టండి, ఏమొస్తాయి బయటికి? వాటర్ వస్తుంది. ఆ పక్కన ఇంకోటి పెట్టండి, ఏమొస్తాయి బయటికి? వాటర్ వస్తుంది. కింద ఒకటి పెట్టండి, ఏమొస్తాయి బయటికి? వాటర్ వస్తుందండి. ఒక పావు గంట పోయిన తర్వాత చూడండి, మీరు నీళ్లతో నింపినప్పుడు అది గుమ్మడికాయలో అందంగా ఉంటుంది. ఎప్పుడైతే పిన్ తీసుకుని హోల్స్ పెడతారో మొత్తం నీళ్ళన్నీ పోయి ఎండిపోయినట్టుగా అయిపోద్ది. ఇప్పుడు ద్రాక్షారసం గిన్నెలోకి ద్రాక్షారసం వచ్చింది అంటే పండు కిందనేసి తొక్కాలి. ద్రాక్ష గానుగంటారు. వాటిని ఏం చేస్తారనుకుంటున్నారు? కాళ్ళతో తొక్కుతారు, తొక్కి తీస్తారు రసాన్ని, లేకపోతే పిండేసి తీస్తారు. అంటే పిండబడుతున్న దేహానికి సాదృశ్యం గిన్నె. ఈ గిన్నెలో ఉన్నది, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఈ బల్ల మీద ఏం జరుగుతుందో మీరు చూడాలి. అందుకే ఇదిగో నన్ను అప్పగించి వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. ఈ రోజు అలాంటి చేతులు ఎన్నో ఉన్నాయి ఆ బల్ల మీద. ఆ రోజు ఒక చెయ్యే ఉంది, ఈ రోజు ఎన్నో చేతులు ఉన్నాయి ఆ బల్ల మీద. ఆ రోజు ఒక ఇస్కరియోతు యోధ ఉన్నాడు, ఈ రోజు వందలు వేలు లక్షలు కోట్లలో ఇస్కరియోతు యోధాలు మీలో ఉన్నారు. రేపు చూపిస్తాను.
నాకు మొహమాట ఉండదు, అసలు మొహమాట పడను నేను. ఏది చెప్పాలనుకుంటే అది కుండ పగిలిపోద్ది ఇక్కడే. మీరు ఎలా చెప్తే వచ్చే సంవత్సరం మిమ్మల్ని పిలవడే మహానే నీ మీద ఏమన్నా బతుకుతున్నారా అనే. ఈ రోజుతో నాకు నీకు రుణం తీరిపోయింది అనుకుంటాను. పాతాళంలో నువ్వు ఉంటావు, పరదేశిలో నేనుంటాను, నీతిగా బ్రతికితే. కనుక దేవుని వాక్యానికి ఎప్పుడు నువ్వు వ్యతిరేకంగా ఉండకూడదు, ఎప్పుడు ఉండకూడదు. దేవుని వాక్యానికి ఎప్పుడు మనం ఎలా ఉండాలి? తగ్గుండాలి, తగ్గిపోవాలి దేవుని వాక్యం దగ్గర. తండ్రి, నీవు నన్ను గద్దించినప్పుడు, నీవు నన్ను శిక్షించినప్పుడు నీవు నిర్మలుడవు, నీవు నిర్మలుడవు. నీవు నన్ను దండించుట, నీవు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం తండ్రి. తండ్రి, నీవు ప్రేమించి కుమారునే నీవు శిక్షిస్తావు, నీవు ప్రేమించి కుమారునే నీవు గద్దిస్తావు. నీ వాక్యంతో నన్ను గద్దిస్తున్నావు, నాకు సంతోషం తండ్రి అన్నవారే బాగుపడతారు. లేదు, నీ వాక్యం ఏంటి, నన్ను గద్దించడం ఏంటి, అసలు నువ్వెవరో నన్ను గద్దించడానికి అన్న భావంలోకి దేవుని వాక్యం దగ్గర నువ్వు వెళ్ళావనుకో, నీ పతనానికి నువ్వే ఏం వేసుకుంటున్నట్టు? బాటలు వేసుకుంటున్నట్టు. పిండబడింది నీకోసం ఆయన దేహం, పిండేశాడు ఆయన దేహాన్ని ద్రాక్షరసం పిండినట్టు. ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించు అని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. ఈ బల్ల మీద వాడు చెయ్యేశాడు, ఈ బల్లలో పాలు పంపులు పొందాడు. ప్రభువా, నీ శరీరం నా కోసం ప్రభువా. అంతేనా దాని అర్థం? బల్లలో చెయ్యి ముంచాడంటే అర్థం ఏంటి? నీ శరీరం నా కోసం కూడా ప్రభువా, నీ రక్తం నా కోసం కూడా ప్రభువా, నేను కూడా ఇందులో బాలిభాగం తీసుకుంటాను ప్రభువా, నీకే వెన్నుపోటు పొడుస్తాను ప్రభువా. అంటే ఆయన కష్టం అర్థమైందండి ఇస్కరియోతుకి, ఆయన ప్రేమ అర్థమైందండి ఇస్కరియోతుకి, ఆయన ఎంత బాధపడ్డాడో అర్థమైందండి ఈరోజు క్రైస్తవ్యానికి. నిజంగా అర్థమైతే ప్రభుకు ద్రోహం చేస్తారా? అర్థమైతే ప్రభుకు అన్యాయం చేస్తారా? అర్థమైతే ప్రభుకు వ్యతిరేకంగా బ్రతుకుతారా? అర్థమైతే తుచ్చమైన ఈ లోకం కోసం, తుచ్చమైన రంగు కాగితాల కోసం, తుచ్చమైన డబ్బు కోసం, తుచ్చమైన పేరు ప్రఖ్యాతుల కోసం, తుచ్చమైన అల్పకాల సుఖభోగాల కోసం ప్రభువును బాధపడతారా? లేదండి. ఆయన చూపించిన ప్రేమ, ఆయన మన పట్ల ఉంచినటువంటి ఆ దయ, ఆయన కృప, ఆయన కరుణ నిజంగా మనకు అర్థమైతే ఆయన బల్లలో ఉన్నటువంటి పరమార్థం మనకి ఈజీగా అర్థం అవుతుందండి. పాపిగా కాదు, తప్పు చేసి కాదు, నీ తప్పు కోసం, నీ పాపం కోసం, నీ దోషం కోసం ఆయన తీసుకున్నటువంటి భయంకరమైనటువంటి శిక్ష ఇది. ఆయన పొందుకున్నటువంటి భయంకరమైనటువంటి శిక్ష. ఇంత శిక్ష పొందుకునే నీకు రొట్టిచ్చాడు, ఇంత శిక్ష పొందుకునే నీకు ద్రాక్షారసం ఇచ్చాడు, అంటే రక్తాన్ని ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఇది పొందుకుని ఇంత బాధ అనుభవించి, ఇంత వేదన అనుభవించి మీరు కూడి ఉన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, తిని చేయండి. ఇదంతా మీకోసమే, నా కోసం కాదు, నా కోసం నేను చేసుకోలేదు, ఇదంతా మీకోసమే. మీరు కూడి ఉన్నప్పుడల్లా ఒక్కసారి దీని గురించి ఆలోచించండి, దీన్ని జ్ఞాపకం చేసుకోండి, దీన్ని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకోమంటే ఏంటి జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మా కోసం నువ్వు చనిపోయావా అని జ్ఞాపకం చేసుకోవాలా? మా కోసం రక్తం గార్చావా అని జ్ఞాపకం చేసుకోవాలా? అంతేనా? ఆయన కోరింది అదేనా? మన నుంచి ఆయన ఏం కోరి ఈ యొక్క పనిని మనకు అప్పగించాడు? రొట్టె విరుస్తున్నప్పుడల్లా నేను ఎలా విరవబడ్డానో మీకు తెలియాలి. ద్రాక్షారసం చిందిస్తున్నప్పుడల్లా నా రక్తం ఎలా చిందింపబడిందో, మీకోసం నేను ఎలా పిండబడ్డానో, మీకోసం నేను ఎలా నలుగగొట్టబడ్డానో మీకు తెలియాలి. మీ మీద నేను ఎంత ప్రాణం పెట్టుకున్నానో, నా ప్రాణాన్ని మీకు ఇచ్చేసేంతగా మిమ్మల్ని నేను ఎంత ప్రేమించానో, నా ప్రేమ యొక్క ఔన్నత్యం ఏంటో మీకు తెలియాలి. ఈరోజు తెలుసుకున్నామండి, మనం తెలుసుకున్నామండి? తెలుసుకోలేదండి. కేవలం ఏదో ఆచారాలు, పద్ధతులు, వ్యవహారాలు అనుకుంటూ, దేవుడు కూడా ఈ శరీర సంబంధమైన అవసరాల కోసమే అనుకుంటూ నామకార్థ వేషధారులుగా భక్తి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం తప్ప ఆయన కోరుకున్న జీవితం, ఆయన జ్ఞాపకం చేసుకోమన్నటువంటి ఆ బాధ్యత మనం మర్చిపోయామండి. అందుకే దేవుడు ఇంత సూటిగా ఈ కడవరి దినాల్లో మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. వాక్యం ప్రబలాలని ఆశపడుతున్నాడు. సత్యం ప్రకటింపబడాలని పరలోకంలో ఉండి కోరుతున్నాడు. కనుక ప్రియులారా, ఈరోజు నేను మీతో మాట్లాడినవన్నీ వాస్తవాలు. మిమ్మల్ని మభ్యపెట్టడానికో, మిమ్మల్ని భ్రమ పెట్టడానికో నేను ఇక్కడికి రాలేదు. దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి భారం, దేవుడు నా మీద ఉంచినటువంటి బాధ్యత, ఆ బాధ్యతను నేను
సక్రమంగా నిర్వర్తించాలి. రేపటి దినాన ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడు, మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాము? ఆ బలలో ఉన్న బలేంటో, అసలు సిసలైన ఆ పరమార్థం ఏంటో ఆలోచిద్దాం.